మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 25. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 14 టు వర్స్ 30. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చుకుని వాడువునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొనవాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండనెను. పరిశుద్ధమైన తండ్రి, మీ వాక్యమును మాకు బయలుపరచండి. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములు మేము చూడగలిగినట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగించండి, మా హృదయాలు సంధించండి. లార్డ్, హెల్ప్ us to see, help us to understand, help us to perceive. Lord, help us to receive your word with humility. సాత్వికంతో మీ వాక్యమును మా హృదయంలో అంగీకరించడానికి ప్రతి ఒక్కరిని మీ ఆధీనం చేసుకోండి. ప్రెషియస్ స్పిరిట్ ఆఫ్ గాడ్, హ్యావ్ లిబర్టీ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆన్లైన్లో వ్యూ చేస్తున్న వారిని కూడా సంధించండి. మీ నామాన్ని మహింపరచుకొనమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఎలౌడ్ ఆమేన్. రైట్. ఈ తలాంతును గురించిన ఉపమానం యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమునకు పోల్చి ఆయన చెప్పాడు. దిస్ ఈజ్ అ ఫెమిలియర్ స్టోరీ, మీరు చాలాసార్లు వినుంటారు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు దేవుడు ఎలాగ వారికి ఇచ్చాడు, ఎలాగ వారిని దీవించాడు, ఎలాగ వారి యొద్ద నుంచి ఆయన రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేశాడు అన్నది. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వర్క్స్. దేవుని రాజ్యం లేక పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు 14వ వచనం స్టార్టింగ్ జాగ్రత్తగా గమనిస్తే పరలోక రాజ్యము ఎలా ఉండునో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటుందంటే, ఒక మనుషుడు దేశాంతరమునకు వెళ్ళి ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా పరలోక రాజ్యం ఉంటుంది అని he began to explain about the kingdom of heaven.
పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రారంభించాడు. ఇది చాలా పవర్ఫుల్ స్టోరీ. ఇది చాలా 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 శక్తివంతమైన వివరణ యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి, వినాలి, మీరు హృదయంలో భద్రపరచుకోవాలి. ఇక్కడ మనకి నేను గమనించిన దేవుడు నాకు చూపించిన కొన్ని విషయాలు నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. వాటిని మీరు కూడా జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. సో నెంబర్ 1, మొదటిది నాకు అర్థమైన విషయం ఏంటంటే, గాడ్ గేవ్ గిఫ్ట్స్ టు ఎవ్రీవన్. దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతునిచ్చాడు. ప్రతి ఒక్కరికి తలాంతునిచ్చాడు. ఈ మాట మర్చిపోవద్దు. ఎన్ని తలాంతులు అనేది తర్వాత మాట్లాడదాం, కానీ ప్రతి ఒక్కరికి తలాంతునిచ్చాడు. దాన్ని నేను ఏమంటానంటే, ప్రతి ఒక్కరికి ఆయన వరమునిచ్చాడు. హీ గేవ్ గిఫ్ట్ టు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. దీన్ని ఇంకొంచెం లోపలికి వెళ్తే, హీ గేవ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. ప్రతి ఒక్కరికి ఆయన అవకాశాన్ని కల్పించాడు. సో ఆయన ప్రతి ఒక్కరికి ఆయన తలాంతునిస్తూ వచ్చాడు. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా నిష్ప్రయోజకులుగా చేయలేదు. దేవుడు ఎవరిని కూడా ఒట్టివారుగా చేయలేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక వరముతో చేశాడు. అది మీరు గ్రహించాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు ఒక తలాంతునిచ్చాడు. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఏ గిఫ్ట్ ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో, మీ హృదయంలో దేవుడు ఒక తలాంతునిచ్చాడు. మీరు యునిక్గా సృష్టించబడ్డారు. మీరు చేయగలిగినది మరొకరు చేయలేరు. దేవుడు మీ ద్వారా చేయాలనుకున్న కార్యము ఆయన మీ ద్వారానే జరిగిస్తాడు. సో దీన్ని మీ హృదయమందు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంత్ ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్టింగ్ ఏంటి అని మీరు దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు, లేకపోతే మీ ఎదుట మీ హృదయము మీ హృదయము దేని వైపు ఎక్కువగా నడిపించబడుతుందో, దేని చేత మీ హృదయము ఎక్కువగా, మీ హృదయమందు దేని చేత మీరు ఎక్కువ ప్రేరేపించబడుతున్నారో, అది ఆ పరిధిలో దేవుడు మీకు దానికి సంబంధించిన తలాంతు ఇచ్చాడని మీరు గ్రహించాలి. ద ప్యాషన్ ఆఫ్ యువర్ హార్ట్ ఆర్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. ఎందుకంటే రక్షించబడిన విశ్వాసులు యొక్క హృదయము అది యెహోవా పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం దయచేసి చూద్దాం. Proverbs 20:27. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇట్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఆర్ ద స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దీపం అంటే యాక్చువల్గా దీపం దేనికంటే టు లీడ్, నడిపించడానికి, టు గైడ్, మనకు త్రోవ చూపటానికి. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవలకు వెలుగునై ఉన్నది. సో ఇప్పుడు రక్షించబడిన విశ్వాసులు అందరూ ఆమేన్ చెప్పండి. రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిగ్గరగా హల్లెలూయా. రైట్. సో రక్షించబడిన విశ్వాసుల యొక్క హృదయము, తిరిగి జన్మించిన వారి యొక్క ఆత్మ, అది ఇట్స్ లైక్ ఎ క్యాండిల్. దట్స్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. అది యెహోవా పెట్టిన దీపము అని గ్రహించాలి. సో ఇట్ విల్ లీడ్ యూ, ఇట్ విల్ గైడ్ యూ. సో దేవుడు తన ఆత్మ ద్వారా మనకిచ్చే నడిపింపు మన ఆత్మలో ఇస్తాడు, మన హృదయంలో ఇస్తాడు. బట్ దట్స్ నాట్ మై టాపిక్. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, వాట్ ఈజ్ యువర్ హార్ట్ టువర్డ్స్? మీ హృదయం దేని వైపు లాగుతుంది? ఏంటి మీ హృదయంలో ఉన్న ఆశ ఏంటి? మీ హృదయంలో ఉన్న డ్రీమ్ ఆర్ ద ప్యాషన్, మీ హృదయంలో ఉన్న బలమైన ఆ కోరిక ఏంటి? దేవుని ఆత్మ మీ హృదయంలో ఉన్న దానికి సాక్ష్యం ఇస్తుందా? ఈ కన్విక్షన్ మీకు కలిగినప్పుడు ఆ పరిధిలో దానికి సంబంధించిన ఒక తలాంతు దేవుడిని హృదయంలో ఉంచుతాడు. సో ఇది మీరు గమనించాలి. కొంతమందికి టీచింగ్ ఇష్టం, కొంతమందికి బిజినెస్ ఇష్టం, కొంతమందికి ఇట్లా రకరకాలుగా. ద ప్యాషన్ ఆఫ్ దర్ హార్ట్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ద ప్యాషన్ ఆఫ్ యువర్ హార్ట్, ద ప్యాషన్ ఆఫ్ యువర్ హార్ట్. ఇది దీనితో పాటు దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తే దానికి సంబంధించిన తలాంతు ఖచ్చితంగా దేవుడు మీలో ఉంచుతాడు. దేవుడు మీ ద్వారా చేయాలనుకున్న పని, మీ ద్వారా జరిగించాలనుకున్న పనికి తగిన వరమునివ్వకుండా ఆయన మీతో పని చేయించడు. ఆయన మీకు ఏదైనా టాస్క్ ఇచ్చాడంటే దానికి తగిన కృపను ఆయన ఇస్తాడు. మీకు ఏదైనా పని అప్పగిస్తే మీ ద్వారా ఏదైనా కార్యమును జరిగించాలంటే దానికి తగిన శక్తి సామర్థ్యంలో ఆయన అనుగ్రహిస్తాడు. సో మై పాయింట్ నెంబర్ వన్ ఈజ్ హీ గేవ్ టాలెంట్స్ టు ఎవ్రీవన్ ఆర్ హీ గేవ్ గిఫ్ట్స్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఆయన తలాంతునిచ్చాడు.
అందరం చెప్దామా? ఐఎమ్ టాలెంటెడ్. కమన్ షౌట్, ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ గిఫ్టెడ్. యా. సో కనుక నీవు తలాంతు కలిగిన వ్యక్తివి, నువ్వు వరము కలిగిన వ్యక్తివి. అండ్ నెంబర్ 2, రెండవది మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇచ్చిన తలాంతుకి లెక్క అడుగుతాడు. హీ టేక్స్ అకౌంట్ ఆఫ్ ద టాలెంట్ అండ్ ద గిఫ్ట్ దట్ హీ గివ్స్. దేవుడు మనకిచ్చిన తలాంతు, దేవుడు మనకిచ్చిన వరమునకు ఆయన లెక్క చూస్తాడు. ఒక రోజున యజమానుడు వచ్చి లెక్క అడుగుతాడు. అమ్మ, మన జీవితం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు మీకు చాలా ఇచ్చాడా లేదా? మీరు 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 వాడుతున్న వాహనం దేవుడిచ్చిందే, మీరు కలిగిన గృహము దేవుడిచ్చిందే. ఆమేన్. మీరు దాన్ని గ్రహించకపోతే మీకు కలిగిన వాటిలో, మీకు జరుగుతున్న వాటిలో, మీరు చేయుచున్న వాటిలో దేవుని యొక్క ఉనికి, దేవునికి చెందవలసిన ఆ యొక్క ఘనత, లేకపోతే దేవుని గూర్చిన ప్రస్తావన, గమనము లేకపోతే, నేను చెప్తున్నాను, మీ దగ్గర ఉన్నది అది అస్థిరమైందే అని మీరు గ్రహించాలి. ఎందుకనంటే మన అనుదిన ప్రక్రియలో, డైలీ రొటీన్, దేవుడు ఇన్వాల్వ్ లేకపోతే మీ జీవితంలో అసలు మనం జీవిస్తున్నట్లే కాదు, మనం బ్రతుకుతున్నట్లే కాదు. ఎందుకంటే ఆయన లేకుండా మనం లేము. సో కనుక దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులు, దేవుడు మీకు ఇచ్చిన వనరులు, ద రిసోర్సెస్, దేవుడు మీకు ఇచ్చిన జీవితము, దేవుడు మీకు ఇస్తున్న దినములు, గ్రహిస్తున్నారా? ద డేస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ, ద టైం, దేవుడు మీకు ఇచ్చిన సమయము, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క అడ్వాంటేజెస్ అన్నీ కూడా దేవుడు వాటన్నిటి విషయమే లెక్క అడుగుతాడు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. యజమానుడు నీ యొద్ద లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. యూ షుడ్ గివ్ అన్ అకౌంట్ టు హిమ్. ఆయన ఎదుట నిలబడి ఆయనకు లెక్క అప్పచెప్పాలి. మీకు ఇచ్చిన దినముల గురించి, మీకు ఇచ్చిన ఆయుష్ను గురించి, మీకు ఇచ్చిన జీవితమును గురించి, మీకు ఇచ్చిన ఉద్యోగమును గురించి, మీకు ఇచ్చిన ఆశీర్వాదమును గురించి, అన్నిటిని గురించి, వాట్ హ్యావ్ యూ డన్ విత్ దోస్ థింగ్స్, దేవుడు లెక్క అడుగుతాడు. సో నెంబర్ 2, హీ టేక్స్ అకౌంట్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ హీ హ్యాస్ గివెన్. దేవుడు మనకిచ్చిన వరము లేక తలాంతుని గురించి ఆయన లెక్క చూస్తాడు. అండ్ నెంబర్ 3, మూడవది మీరు జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ ఆయన లెక్క చూడటానికి వచ్చినప్పుడు 5 తలాంతులు గలవాడు మరి 5 సంపాదించాడు, 2 తలాంతులు గలవాడు మరి 2 సంపాదించాడు, 1 తలాంతు కలిగిన వాడు భూమిలో పాతిపెట్టి ఏమి సంపాదించలేదు. 5 తలాంతుల గలవానిని ఆయన అప్రిషియేట్ చేశాడు, అభినందించాడు. ఏమని? మీ బైబిల్ చూస్తే 20వ వచనము భాగం 21వ వచనము, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా. మీకు కనపడింది ఆ మాట? ఆ ఒక్క మాట అందరం కలిసి చదువుదామా? బల నమ్మకమైన మంచిదా. మరల అందరం మీ స్వరం పైకెత్తాలి. కమాన్. బల నమ్మకమైన మన జీవిత ప్రయాస అంతా ఈ ఒక్క మాట వినటానికి ఆయన కలిసినప్పుడు, వీఆర్ గోనా మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్ సమ్ డే. ఒక రోజున ఆయన ముఖాముఖిగా కలుసుకొనబోతున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన విశ్వాసం ఉంచిన వారు, రక్షించబడిన వారు, తమ పాపములు యేసు రక్తములో కడుక్కొనిన వారు ఆయనని ముఖాముఖిగా ఒక రోజున చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్, షౌట్ హల్లెలూయా. సో ఆయన కలిసినప్పుడు ఆయన యొద్ద నుంచి నేను వినాలనుకున్న మాట మీరు కూడా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఒకవేళ మీరు కూడా అనుకుంటే, దిస్ షుడ్ బి ద డిజైర్. ఏంటంటే, ఆయన మనల్ని చూసి, వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత ప్రశంసించబడే ఆ అద్భుతమైన సమయము, అద్భుతమైన అనుభవము కొరకే మనందరం బ్రతుకుతున్నామని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. సో గనుక ఆయన 5 తలాంతులు తీసుకొని 5 తలాంతులు సంపాదించిన వాడు, మొత్తం 10 తలాంతులు చేసిన వాడిని ఆయన చూసి అభినందించాడు, బాలా నమ్మకమైన మంచి దాసుడా అని. అలాగే 2 తలాంతులు 22వ వచనము తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు ఇచ్చిన 2 తలాంతులు మరి 2 తలాంతులు సంపాదించానన్నప్పుడు ఆయన అన్నాడు 23వ వచనంలో, బలా నమ్మకమైన నో లిజన్ వింటున్నట్లేదు అందరూ ఆమేన్ చెప్పండి. వారికి ఇచ్చిన తలాంతుల పరిమాణం వేరు. 5 తలాంతులు ఇచ్చాడు ఒక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒక అతనికి, నేను ఇంకొంచెం వాడుక భాషలో చెప్తున్నా, ఒక అతనికి ఎక్కువ తలాంతులు ఇచ్చాడు, మరొక అతనికి తక్కువ తలాంతులు ఇచ్చాడు. కానీ ఇద్దరిని ఒకే విధముగా ప్రశంసించాడు.
ఇద్దరికి ఒకే విధమైన రివార్డ్ ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకొని 10 తలాంతులు చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 4 తలాంతులు చేసే బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, బట్ ఇట్స్ అబౌట్ ద లాయలిటీ ద పర్సన్ ఎగ్జిబిట్ టువర్డ్ గాడ్. ఒక వ్యక్తి తన ఎంత విస్తీర్ణతతో పని చేయగలడో కంటే కూడా, అది చాలా ప్రాముఖ్యం, కానీ దానికంటే కూడా ఎంత నమ్మకస్తుడుగా దేవుని కొరకు జీవించగలడో, ఎంత నమ్మకస్తుడుగా దేవుని ఎదుట నిలబడగలడో దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని వారిద్దరిని అభినందిస్తున్నప్పుడు అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అంటే ఆయన దేనిని ప్రశంసిస్తున్నాడంటే వారి యొక్క విశ్వాస్యత, వారి యొక్క నమ్మకత్వాన్ని. సో నెంబర్ 3, మూడోది నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, గాడ్ ఎక్స్పెక్ట్స్ మల్టిప్లికేషన్. దేవుడు మీకు ఇచ్చిన వరమును వృద్ధి చెందించాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నెంబర్ 1, మొదటిది, హీ గివ్స్ గిఫ్ట్స్ టు ఎవ్రీవన్. ఆయన ప్రతి ఒక్కరికి వరములు ఇచ్చి దేవుడై ఉన్నాడు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, నీకు ఇచ్చిన వరమునకు లెక్క చూసే దేవుడై ఉన్నాడు. ఈస్ గోనా టేక్ అకౌంట్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ హీ హెస్ గివెన్. అండ్ నెంబర్ 3, మూడవది, హీ ఎక్స్పెక్ట్స్ యువర్ గిఫ్ట్ టు బి యూజ్డ్ అండ్ మల్టిప్లైడ్. నీకు ఇవ్వబడిన వరము, నీకు ఇవ్వబడిన తలాంతు వినియోగించబడి వృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మీకు ఎక్కడి వరకు అర్థమైతే ఆమెన్ చెప్పండి. కమాన్, లౌడ్ హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు ఆమెన్ చెప్పండి. సో కనుక ఈ విధముగా దేవుడు పరలోక రాజ్యముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను తలాంతునిస్తాను, ఆ తలాంతుకి లెక్క చూస్తాను, లెక్క చూసినప్పుడు అది వృద్ధి చెందాలి. సో ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు చేసినప్పుడు యజమానుడు ఆ వ్యక్తితో అన్నాడు, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నేను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను అన్నాడు. 2 తలాంతులు ఉన్నవాడు 4 తలాంతులు చేశాడు గనుక అతనితో అన్నాడు, నిన్ను కొంచెంలో నమ్మకున్నావు గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించుచున్నాను అన్నాడు. సరే, ఇప్పుడు మై సెకండ్ క్వశ్చన్ ఈజ్, నా రెండో ప్రశ్న ఏంటంటే, ఆయన ఎందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతులు ఇచ్చాడు? ఆయన ఎందుకని అందరికి 5 తలాంతులు ఇవ్వలేదు? ఆయన ఎందుకని అందరికీ పోని 1 తలాంతే ఎందుకు ఇవ్వాల? ఆయన ఎందుకని అందరికీ 2 తలాంతులు ఇవ్వాలి? వై డస్ హీ హ్యాస్ టు డిఫరెన్షియేట్? ఎందుకని ఆయన వ్యత్యాసం చూపించాల్సి వచ్చింది? నౌ ఇట్స్ ఇన్ వర్స్ 15వ వచనం బాగా గమనించండి. అతడు ఒకనికి 5 తలాంతులు. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నేను మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పాలా? ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి. ఎందుకని ఆయన 5 తలాంతులు ఇచ్చాడంటే దట్స్ హిస్ కెపాసిటీ. ఇతనికి ఎందుకు 2 తలాంతులు ఇచ్చాడంటే దట్స్ హిస్ కెపాసిటీ. ఇతనికి ఎందుకు 1 తలాంతు ఇచ్చాడంటే దట్స్ హిస్ కెపాసిటీ. దేవుడు సామర్థ్యము చొప్పున, అతడు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యము చొప్పున దేవుడు వారికి తలాంతునిచ్చాడు. కమాన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏ లౌడ్ హల్లెలూయా. పాస్టర్ గారు, మరి ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగిన దేవుడు కదా. నువ్వు అడిగితే ఇచ్చేవి కొన్ని ఉంటాయి, ఆయన ఇవ్వాలనుకొని ఇచ్చేవి కొన్ని ఉంటాయి. నువ్వు అడిగితే ఇచ్చేవి నువ్వు అడిగినందుకు పొందుకుంటావు. నువ్వు అడిగితే ఇచ్చేవి నువ్వు అడిగేవు కనుక దేవుడు నీ ప్రార్థన ఆలకించిస్తాడు. కానీ దేర్ వర్ సర్టెన్ గిఫ్ట్స్. లిసన్ టు మీ. కొన్ని వరములు ఉంటాయి, కొన్ని టాలెంట్స్ ఉంటాయి, కొన్ని పరలోక సంబంధమైన రిసోర్సెస్ ఉంటాయి. అవి నీ ప్రార్థనకు జవాబుగా వచ్చేవి కావవి. దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ heavenly resources. There were some specific heavenly gifts. Listen to me. They don't come to you as an answer to your prayer. అవి నీ ప్రార్థనకు జవాబుగా వచ్చేవి కావు. అవి నీవు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యము చొప్పున నీకు కలిగే వరములు అవన్నీ కూడా. హల్లెలూయా. నా మాట మీకు అర్థం కాలేదు అనుకుంటే, అర్థమైతే ఆమేన్ చెప్పండి, అర్థం కాకపోతే హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతోనే ఉన్నారా? నేను మరలా రిపీట్ చేస్తాను. దెర్ ఆర్ సమ్ హెవెన్లీ రిసోర్సెస్ దట్ వర్ డిప్లాయిడ్ టు ఎ పర్సన్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ టు మేనేజ్. నీవు మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ చొప్పున,
నువ్వు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యము చొప్పున దేవుడు నీకు వరములను ఇస్తాడు. ఇతడు 5 తలాంతులు హ్యాండిల్ చేయగలడు అనుకున్నాడు, దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు. మరి 5తో ఆగిపోతాడా? కాదు. నువ్వు 5ని మరి 5 చేస్తే దేవుడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను మరింత ఉన్నతమైన వాటి మీద ఆయన నియమిస్తాడు. హల్లెలూయా. సో ఇతను 2 తలాంతులు హ్యాండిల్ చేయగలను అనుకున్నాడు. సో గనక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, ఎవని సామర్థ్యము చొప్పున ఆయన వానికి తలాంతులనిచ్చెను. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు ఎందుకు ఆలస్యంగా వస్తాయి? కొన్నిసార్లు బ్రేక్ త్రూస్ ఎందుకు డిలే అవుతాయి? కొన్నిసార్లు ఎందుకు డిలే అవుతాయి అంటే నువ్వు అడుగుచున్న దానికి నువ్వు హ్యాండిల్ చేసే సామర్థ్యం మ్యాచ్ అవ్వట్లేదు. నువ్వు అడుగుచున్న నీ రిక్వెస్ట్కి నీ హృదయము మ్యాచ్ అవ్వట్లేదు. నువ్వు దేవుని ఎదుట పెట్టిన ఆ పెద్ద ప్రార్థన అవసరతకు నీ నీ హార్ట్ యాటిట్యూడ్ మ్యాచ్ అవ్వట్లేదు. నీకు ఒక ఉద్యోగం ఇస్తేనే మందిరానికి వచ్చి రానట్టుగా వస్తున్నావు. నీకు ఒక కంపెనీ ఇస్తే నువ్వు అడ్రస్ ఉండవు, అది భయం ఆయనకి. సో కాబట్టి నువ్వు హ్యాండిల్ చేయలేవు. కొంతమంది దీవెన్ని హ్యాండిల్ చేయలేరు, కొంతమంది ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయలేరు, కొంతమంది అద్భుతాలను హ్యాండిల్ చేయలేరు. వారు ఏం చేస్తారంటే వారు ప్రతిదాన్ని కూడా వారు ఆటోమేటిక్గా జరిగిపోవాలనుకుంటారు. నేను చెప్తున్నాను, మీకు తెలుసా, చాలామంది దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి, ఆ వ్యక్తిని పిలిచి, ఆ వ్యక్తిని ఏర్పరచుకొని, ఆ వ్యక్తిని ఆశీర్వదించి, ఆ వ్యక్తికి ఏ అర్హత లేకుండా అర్హతకు మించి తనకు ఆశీర్వాదాన్ని ఇస్తే కొంతమంది ఆశీర్వదించబడిన తర్వాత పనికి మాలిన వారిలాగా తయారవుతారు. బైబిల్లో మాట వాడా, నేనేమనలేదు. ఆశీర్వదించబడిన తర్వాత వారు పనికి రాకుండా తయారవుతారు. దే బికమ్ యూజ్లెస్. అందుకనే వచ్చి అన్నాడు, ఒక తలాంతు తీసుకొని వారి దగ్గర లెక్క అడుగుతున్నాడు. ఏం చేసావు నీ తలాంతు? ఏం చేసావు నీ జీవితం? ఏం చేసావు నీకు ఇచ్చిన వ్యాపారం? ఏం చేసావు నీకు ఇచ్చిన ఆశీర్వాదం? అమ్మ, నువ్వు అనుకుంటున్నావు సోమవారం ఉదయం లెగిసి ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే బిజినెస్కి వెళ్ళి, లేకపోతే నీ జాబ్కి వెళ్ళి సాయంత్రం వచ్చేసి అలాగ శనివారం దాకా పనిచేసి ఆదివారం పొద్దున్నే వచ్చి రానట్టుగా మందిరానికి వచ్చి లేటుగా వచ్చి బలలో చేయి వేసినట్టుగా వేయినట్టుగా ఆరాధించినట్టుగా మరలా నెక్స్ట్ సండేకో మరలా నెక్స్ట్ సండేకో ఎప్పుడో ఏదో క్రైస్తవుడు కదా వచ్చి రానట్టుగా ఉందామా ఓడదామా అన్న క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న అనేకుల జీవితముల విషయమై దేవుడు చాలా 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 బాధపడుతున్నాడు. నువ్వు గ్రహించాలి, ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఎలిమెంట్ ఇన్ యువర్ డైలీ రొటీన్, నీ అనుదిన ప్రక్రియలో, నీ అనుదిన జీవితంలో దైవ సంబంధమైన కోణము లేకపోతే నువ్వు ఇంకా బ్రతుకటలేదు అని గ్రహించాలి. నువ్వు బాగా చదువుకున్నావు, సంతోషం, నీకు మంచి అనుభవం ఉంది, సంతోషం, నీకు మంచి పేరు ఉంది, సంతోషం, నీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సంతోషం. కానీ నీవు గ్రహించాలి, వీటన్నిటి పైన నీకు సక్సెస్ ఇచ్చేది ఏంటంటే నీ పైన ఉన్న దేవుని కృప మాత్రమే అని నీవు గ్రహించాలి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అందరికీ కలిగినట్టుగా శోధనలు నీకు కలుగుతాయి, అందరికి వచ్చినట్టుగా శ్రమలు నీకు వస్తాయి, అందరికి వచ్చినట్టుగా అనారోగ్యాలు నీకు వస్తాయి, అందరికి వచ్చినట్టుగా శ్రమలు నీకు వస్తాయి. కానీ నిన్ను విడిపించే విధానం వేరు. దేవుడు నీకు వచ్చినట్టుగా విడుదల అందరికి రాదని నువ్వు గ్రహించాలి. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎ లౌడ్ హల్లెలూయా. లోకస్తులు తమ శరీరం మీద ఆధారపడతారు, లోకస్తులు తమ ప్రయాసం మీద ఆధారపడతారు, లోకస్తులు తమ జ్ఞానం మీద, తమకున్న ఎక్స్పర్టైజ్, తమకున్న ఎక్స్పీరియన్స్, తమకున్న ఇన్ఫ్లుయెన్స్, తమకున్న రిసోర్స్ మీద ఆధారపడతారు. అవన్నీ ఉండటం మంచిదే, అవి కొంతమేరకే. వాటికి మించిన పరిధి దేవుని కొరకు సిద్ధపరిచాడు విశ్వాసి. దేవుని కృప, దేవుని ఫేవర్, ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని కృప. నేను చెప్తున్నాను, నీ ఎక్స్పీరియన్స్ ఆగిపోయే ఒక సమయం వస్తుంది, నీ జ్ఞానము ఆగిపోయే పరిధి వస్తుంది, నీ యొక్క తెలివి ఆగిపోయే పరిధి వస్తుంది. నీ జ్ఞానమునకు మించి, నీ తెలివికి మించి, నీ చదువుకు మించి, నీ బలమునకు మించి, నీ ధనమునకు మించి, నీకున్న అనుభవమునకు మించిన కొన్ని పరిస్థితులు ఎదుటికి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నవేవి, ఇంతవరకు నాకు లాభం అనుకున్నవేవి నీకు ఉపయోగపడనప్పుడు వాటిలో నీకు బ్రేక్ త్రూ ఇచ్చేది ఏంటంటే నీ పైన నిలిచిన దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. వాట్ హావ్ యు డన్ విత్ దట్ వన్ టాలెంట్? యు థింక్ ఇట్ ఈస్ స్మాల్, అది చిన్నది అనుకున్నావు, అది ఇన్సిగ్నిఫికెంట్ అనుకున్నావు, ఒక్క తల అంతే అనుకున్నాం. డోర్ కీపర్గానే ఉండమన్నారు అనుకున్నావు, లేదా మందిరం ఓడమన్నారు అనుకున్నావు, లేదంటే ఒక చిన్న బిజినెస్ అనుకున్నావు, లేదంటే ఒక చిన్న ఉద్యోగమే అనుకున్నావు, లేదంటే ఒక చిన్నదే, చాలా చిన్న ఇన్సిగ్నిఫికెంట్. ఇది ఒక్కటి, ఆయనకేమో 5 ఇచ్చాడు, ఈయనకేమో 2 ఇచ్చాడు. వాళ్ళకంటే ముందు నేను చర్చ్కి వచ్చాను, వాళ్ళకంటే ముందు నుంచి నేను అషర్గా ఉన్నాను, వాళ్ళకంటే ముందు నుంచి నేను వీరందరితో నేను ఇప్పుడు నన్ను పాస్టర్ గారు ఉన్నాను, కానీ పాస్టర్ గారు నాకంటే
వాళ్ళకంటే తక్కువది ఇచ్చాడు నాకు అనుకుంటున్నారా? నేను ఇచ్చేదే ఉంది, నేను తీసేదే ఉంది. కమాన్, హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారు లేదా? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? మీ ప్రక్కన అడగండి, ఆర్ యు హియర్ అని అడగండి. కమాన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. లిజన్ టు మీ. వినాలి, వినాలి. దేవుడు లెక్క అడుగుతాడమ్మా. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ముందు నిలబడినప్పుడు లెక్క అడుగుతాడు. నా కారు గురించి లెక్క అడుగుతాడు. నా వస్త్రం, నువ్వు ధరించుకున్న వస్త్రములు ఆయన ఇచ్చినవి కాదా? నువ్వు ధరించుకున్నవి ఆయన ఇచ్చినవి కాదు. నువ్వు నివసిస్తున్న గృహం ఆయన ఇచ్చింది కాదా? నువ్వు డ్రైవ్ చేస్తున్న వెహికల్ ఆయన ఇచ్చింది కాదా? నీ సొంతగా సంపాదించావు అనుకున్నావా? ఒక్కసారి ఆ మాట అని చూడు నోటుతో. 2 రోజుల తర్వాత తెలిసిద్ది అది ఎవరిదో. Come on, hallelujah. I am serious. Is there God element in your life? నీ జీవితంలో దైవ కోణం ఉందా విశ్వాసి? చాలా, అందుకనే నాకు చాలా బాధాకరమైన మాట. ఆయన సౌలుని రాజుగా నియమించిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. సౌలు కుటుంబం ఎన్నిక లేనిది. సౌలు ఇంట్లో కనిష్ఠుడు. అతని గోత్రం నాకు అసలు ఏమాత్రం రికగ్నిషన్ లేదు ఇశ్రాయేల్ దేశంలో. అలాంటి వాడిని తీసుకొని వచ్చి సౌలు రాజుగా దేవుడు నియమించాడు. ఇశ్రాయేల్ దేశంలో ఒక మొదటి రాజు, అంటే ద కమాండర్ ఇన్ చీఫ్. యుద్ధం తెలిసి ఉండాలి. సౌలుకి పెద్ద యుద్ధ నేర్పు లేదు, ఏ నార్మల్ మ్యాన్. కానీ సమూయేలు ద్వారా సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అన్నాడు, తండ్రి యెహోవా అభిష్టము ఎవరి ఇంటిలో ఉంది? ఎవరిపైన యెహోవా అభిష్టం ఉంది? దేవుడు నీ తండ్రి ఏంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నీ పైన ఆయన కనుదృష్టి ఉంది సౌలా. సామానులో దాక్కున్న సౌలుని తీసుకొని వచ్చి పట్టాభిషేకం రోజున సౌలు భయపడి, నేను ఈ రాజ్య యోగమునకు లేదా సింహాసనమునకు అర్హుణ్ణి కాదని సౌలు గ్రహించి సామాను గదిలో దాక్కుంటే అతను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా నియమిస్తే, రాజుగా నియమించబడిన తర్వాత దేవునికి అవిధేయుడయ్యాడు సౌలు. సమూయేలు పిలిచి అన్నాడు, సమూయేలు, సౌలుని నేను రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాను. నీకు ఉద్యోగం ఇచ్చి పశ్చాత్తాపడుతున్నాడేమో ఆయన, నిన్ను ఆశీర్వదించి పశ్చాత్తాపడుతున్నాడేమో, నీకు గర్భఫలం ఇచ్చి పశ్చాత్తాపడుతున్నాడేమో, నీకు జీతం పెంచి పశ్చాత్తాపడుతున్నాడేమో, నీకు వ్యాపారం అభివృద్ధి చేసి పశ్చాత్తాపడుతున్నాడేమో, నీ కుటుంబం బాగు చేసి పశ్చాత్తాపడుతున్నాడేమో, నిన్ను స్వస్థపరిచి పశ్చాత్తాపడుతున్నాడేమో. నువ్వు దేవునికి ఏ మేరకు ఉపయోగకరంగా ఉన్నావు? విశ్వాసి, ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఆయన లెక్క అడుగుతాడు. నీ జీవితం దేవునికి పనికి రాకపోతే ఆయన ముందు నిలబడేది వాస్తవం. అందరూ సంపూర్ణులు కాదు, కొన్నిసార్లు పడిపోయి ఉండే చటు ఇటు, కానీ తిరిగిలే దేవుని యొద్దకు. హి విల్ రిస్టోర్ యూ బ్యాక్. ఆయన తిరిగి లేవనెత్తాడు, పునరుద్ధరిస్తాడు. దేవుడిచ్చిన చిన్న కొంతమందికి పెద్దవి కావాలి, చిన్నవద్దు. కొంతమందికి స్టేజ్ మీదవే కావాలి, కింద పార్కింగ్ లాట్లో ఇవ్వద్దు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు, దేవుడు అనేకమైన వాటి మీద నేను నియమిస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఆయన చూసి, గుండు నూలు తెలుసు కదా, ద ప్లంబ్ లైన్, గుండు నూలు. మన తెలుగులో చెప్పాలంటే పని చేస్తున్న టాపీ మేస్త్రి చేతిలో ఉంటుంది. కమ్ ఆన్ హల్లెలూయా. ఒక దారం ఉంటుంది, దాని కింద ఒక గుండు ఉంటుంది, దానిపైన దారమును నూలు అంటారు. గుండు నూలు ఏం చేస్తాడు? మూల మట్టాన్ని చూస్తాడు. ఆ గోడను కట్టేటప్పుడు, ఆ సిమెంట్ పూసేటప్పుడు, ఇటుక రాళ్ళు పెట్టేటప్పుడు ఆ మట్టము కరెక్ట్ ద ప్లంబ్ లైన్. యెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట ఆయన చూచి, ప్రపంచమంతట చూచుచున్న యెహోవా 7 నేత్రములు, ఆయన 7 నేత్రములు యెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండు నూలు ఉండుట ఆయన చూచి సంతోషించెను. వాట్ ఎ వర్డ్ ఇట్ వాస్. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండి చూసి సంతోషించి ఏమనంటే, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? డు నాట్ డిస్పైజ్ ద స్మాల్ బిగినింగ్స్. కార్యములు అల్పములుగా ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు అని ఏమన్నాడంటే, ఇదిగో యెరుబ్బాబెలు నిన్ను అడ్డగించుటకు ఈ గొప్ప పర్వతము ఏమాత్రపుది చదును భూమిగా చేస్తాను. ఈ మందిరమునకు పునాది వేసావు, ఈ మందిరమును పూర్తి చేస్తావు, ఈ మందిరమును కడతావు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, యెహోవా నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చును. ఆ కాంటెక్స్ట్లో చెప్పిన మాట అది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. వచ్చాడు, ఒక తలంతున్న వాడి దగ్గరకు వచ్చాడు. ఏంటేం చేసావు? అయ్యా, నువ్వు విత్తన చోట కోయివాడువు,
చల్లని చోట పంట అసలు ఎంత ధైర్యం యజమానుని నిందిస్తాడు. కొంతమంది పని చేయరు, కొంతమంది వినియోగించరు, వారికి ఇవ్వని టాలెంట్స్ వాడరు, యజమానుల్ని నిందిస్తారు, వారికి పని అప్పగించిన వారిని నిందిస్తారు. నువ్వు విత్తని చోట కోయవాడువు, నీవు చల్లని చోట పంట కూర్చువాడు అని కఠినుడు అని నాకు తెలుసు, గనుక నువ్వు ఇచ్చినది దాచిపెట్టాను. కోపం వచ్చింది యజమానుడికి. సరే, నేను విత్తని చోట కోయవాడినైతే, నేను చల్లని చోట పంట కూర్చుకునే వాడినైతే ఆ సొమ్ము తీసుకుని వెళ్ళి సాహుకారుల దగ్గర పెట్టుంటే నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము కలెక్ట్ చేసుకునేవాడిని కదా అని ఏం చేశాడో తెలుసా? అతని యొద్ద నుంచి అతనికి ఇయ్యబడినది తీసేశాడు. చాలా బాధ, అది విషాదకరమైన వచ్చిన ఈ వాక్య భాగంలో. గాడ్ హ్యాస్ టేకెన్ అవే ద గిఫ్ట్ దట్ హీ హస్ గివెన్. ఆయన ఇచ్చిన ఆ యొక్క వరము తీసేసుకున్నాడు, ద టాలెంట్. యజమాని అన్నాడు, సోమరువైన చెడ్డ దాసుడా, సోమరువైన చెడ్డ దాసుడా. అంత కఠినమైన మాటలు ఇంకా బైబిల్లో ఎక్కడ కనపడేము. సోమరువైన చెడ్డ దాసుడా. ఇంకా క్రిందకు వస్తే ఈ పనికి మాల, వాక్యంలో ఉందన్నమాట, ఈ పనికి మాలిన ఈ దాసుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో ఏమనుంది, 26వ వచనం 27వ వచనంకి వచ్చేద్దాం. 27వ వచనము, అట్లయితే నీవు నా సొమ్ము సాకారు లేదు ఉంచవలసి నేను వచ్చి వాటితో 28వ వచనం వర్స్ 28, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల గలవానికి ఇడి. వర్స్ 29, 29వ వచనం, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుంచి వానికి కలిగినదియు. అమ్మా, లోకం ప్రిన్సిపల్ ఏంటి? లేనోడికి ఇవ్వటం. వాక్యాలు ఏమో తెలుసు, లేనోడి దగ్గర తీసేసుకున్నాడు, ఉన్నోడికి ఇస్తాడు ఆయన. కమాన్, హల్లెలూయా, కమాన్, లౌడ్ హల్లెలూయా. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే, కలిగిన వానికి ఇచ్చుట అంటే అర్థం ఏంటి? ఇస్ టాకింగ్ అబౌట్ ద హంగర్ ఎ పర్సన్ హ్యావ్. ఒక వ్యక్తి కలిగిన ఆకలి, ఎ స్పిరిచువల్ హంగర్ దట్ ఎ పర్సన్ కెన్ క్యారీ ఫర్ గాడ్. ఆ కలిగిన వానికి ఆయన ఇస్తాడు, లేని వాని యొద్ద నుంచి. ఎందుకంటే వాడికి ఏది ఇచ్చిన ఉపయోగం ఉండదు, పాడు చేస్తాడు. వర్స్ 30, 30వ వచనంకి వచ్చేస్తే ఏమనుంది? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండు. అంటే ఈస్ టాకింగ్ అబౌట్ డీప్ రిగ్రెట్. జీవితాంతం అంతా రిగ్రెట్తో బ్రతుకుట. అయ్యో, నా సమయం వేస్ట్ చేశాను, అయ్యో నా యవన కాలం వేస్ట్ చేశాను, అయ్యో నా టైం వేస్ట్ చేశాను. అందుకనే ఐ ఆల్వేస్ ఎంకరేజ్ యంగ్ పీపుల్ టు సర్వ్ ఇన్ ద చర్చ్, టు బి అన్ అషర్, టు బి ఎ వాలంటీర్. దేవుని మందిరంలో ఏదో ఒక పనిలో ఉండటానికి మీరు అషర్గా ఉండండి. ఐ వాజ్ అన్ అషర్ వన్స్ అపాన్ ఎ టైం. ఒకప్పుడు నేను కూడా చర్చిలో అషర్నే, మీకు చెప్పా చాలాసార్లు. చెప్పులు విజయవాడలో మా డాడీ చర్చిలో బయట చెప్పులు ఇప్పి చర్చిలోకి వెళ్ళాలి. చెప్పుల స్టాండ్ దగ్గర నేను పనిచేసేవాడిని. అందరు చెప్పులు తీసుకొని చెప్పుల స్టాండ్లో పెట్టి వాళ్ళకు టోకెన్ ఇచ్చేవాడిని. వచ్చేటప్పుడు వాళ్ళు నాకు టోకెన్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు వేసుకొచ్చిన చెప్పులు కూడా వేసుకెళ్ళేవాళ్ళు కాదు, వేరే వేసుకెళ్ళేవాళ్ళు. చాలా కష్టమయ్యేది. ఐ వాజ్ అన్ అషర్. మీకు తెలియదు, సాటర్డే నైట్స్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ ద చర్చ్. చర్చిలో సాపేసుకొని పుల్పిట్ మీద పడుకునేవాడిని శనివారం రాత్రులు. మా యవనస్తులతో కలిసి నేను చర్చ్ కడిగేవాడిని. మా చర్చ్ బాత్రూమ్స్ కూడా కడిగా నేను. అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. సిగ్గుపడను నేను. చాలా పనులు చేశాను. వాల్ పోస్టర్లు అంటించడానికి వెళ్ళేవాడిని, రిక్షా దొక్కాను. అండ్ ఐ హావ్ డన్ మెనీ థింగ్స్. దేవుడు ఒకరోజు వచ్చి లెక్క చూడటానికి వచ్చాడు. Come on, hallelujah. When I was in my room, God came to take an account. నా చేతికి ఇవ్వబడిన వాల్ పోస్టర్ అంటించే తలాంతు, నా చేతికి ఇవ్వబడిన దేవుని కొరకు రిక్షా దొక్కే తలాంతు, నా చేతికి ఇవ్వబడిన చీపిరి మందిరం కడగటానికి, నా చేతికి ఇవ్వబడిన ఆ డిటర్జెంట్ బాత్రూమ్లు కడగటానికి. హౌ ఫెయిత్ఫుల్ ఐ వాస్. ఎవరిని తిట్టుకోవాలి నేను. ఐ హావ్ డన్ ఇట్ విత్ ఆనర్. కొంచెంలో దేవునికి మహిమ కలుగును గాక. ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మీ. కొంచెంలో నేను నమ్మకంగా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు, అధికమైన వాటి మీదకు తీసుకొని వచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎ లౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఎ లౌడ్ హల్లెలూయా. యు నో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ వర్షిత్, మీకు తెలుసు, చూశారు. హీ జాయిన్డ్ యాజ్ అన్ అషర్. జాయిన్ అయినప్పుడు అతనికి తెలియదు ఒక సేవకుడు అవుతాడని.
బట్ ఈ జాయింట్ నేను ఆశ్చర్య అందరికి చెప్తానే ఉంటాను, హూ నోస్, మీలో స్వార్థికులు తయారవుతారు, మీలో సేవకులు తయారవుతారు, మీలో పాస్టర్స్ తయారవుతారు, మీలో గొప్ప దైవజనులు తయారయ్యే అవకాశం ఉంది. నమ్మకంగా ఉండి మీకు ఈ బండి వాటిలో నమ్మకంగా ఉండి నేను చెప్తూనే వచ్చాను. చాలామంది నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకంగా ఉన్న చాలామందిలో దేవుని కృపను బట్టి ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ వర్షిప్ అండ్ హీ స్టేడ్ ఫెయిత్ఫుల్ టు మీ. అనేక సార్లు నా వల్ల అఫెండ్ అయ్యి ఉండొచ్చు, అనేక సార్లు నేను గద్దించాను, అనేక సార్లు తిట్టాను, అనేక సార్లు ఆల్ ద టీమ్ నోస్, బట్ హీ స్టూడ్. కమ్ ఆన్, హల్లెలూయా, ఏ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరకు వచ్చిన రెండో రోజు అయిపోలా. ఫర్ 5 years 5 సంవత్సరాలు రోజు పొద్దున్న 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా కూర్చొని వెళ్ళేవాడు నా దగ్గర. రోజు మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ 6 దాకా చర్చిలో కూర్చొని వెళ్ళేవాడు. రోజుకు 4-5 గంటలు ప్రార్థన చేయించేవాడిని. రోజుకు కనీసం ఒక పుస్తకం చదివించేవాడిని. ఒక పుస్తకం అంటే ఒక సామెతల గ్రంథం, లేదంటే ఒక పత్రిక. రోజు పొద్దున్న సాయంత్రం కూర్చున్నాడు. ఇంకా చర్చిలో ఏదైనా వర్క్ ఉందంటే నైట్ టైమ్స్ హీ యూస్ టు వర్క్. హీ స్టూడ్ విత్ మీ. హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అండ్ సమయం వచ్చినప్పుడు గాడ్ హ్యాస్ మేడ్ ఎ వే ఫర్ హిమ్ టు గో. ఇక్కడ చదువుకున్నాడు, మరలా అక్కడికి వెళ్ళాడు. హీ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ హీ విల్ బి సర్వింగ్ అలాంగ్ విత్ మీ హియర్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ ద లార్డ్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. చాలామంది అవకాశాన్ని కోల్పోయి ఉండుంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యంగ్ పీపుల్ హియర్, యవనస్తులు. నా దృష్టిలో యవనస్తులు అంటే 70 లోపల అందరూ యవనస్తులే. ఒక్క ఆమెను కూడా వినపడలా. మీరు ముసలోళ్ళా? మీ ఇష్టం. కొంతమంది 50కి నా టైం అయిపోయింది అనుకుంటారు. మీరు టైం అయిపోయిందని చెప్పండి, ఆయన పిలిచేస్తాడు. ఎందుకు ఇక్కడ? కొంతమంది 60కి టైం అయిపోయింది అనుకుంటారు. దేవుని రాకడ ఆలస్యం అయితే అకార్డింగ్ టు ద వర్డ్ 120 years ఇస్ ద లాంగ్ లైఫ్. హల్లెలూయా. ఆరోగ్యముతో దీర్ఘాయువు కలిగి, కమ్ ఆన్, విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ ద లార్డ్ షిల్ సాటిస్ఫై యూ. హల్లెలూయా. దేవుని రాకడ ఆలస్యం అయితే 120 సంవత్సరాలు. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి మా చర్చిలో మా డాడీతో పాటు పరిచర్లో ఉన్న ఒక ఆయన పేరు ఆశీర్వాదం గారు. మేము మామయ్య అంటాం, మాకు మామయ్య అవుతాడు ఆయన. హీ ఈజ్ నౌ 84 ఐ గెస్, 83-84 సంవత్సరాలు. రోజు చెక్క చర్చికి బండేసుకొని వచ్చేస్తాడు. హీ కమ్స్ ఇన్ ఎ 2-wheeler. ఒక షుగర్ లేదు, బీపీ లేదు, దేవుని మహాకృపను బట్టి వెరీ హెల్దీ. మా చర్చిలో పాటలు పాడతారు ఆయన. నా చిన్నప్పుడు ఎలాంటి వాయిస్, ఇప్పటికి అదే వాయిస్లో కూడా తేడా లేదు. నాకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఐ రియల్లీ ప్రైజ్ గాడ్. ఇటువంటి ఆరోగ్యం 84 సంవత్సరాల వయసులో నేను చర్చికి వెళ్ళినప్పుడు, మావయ్య బండి మీద వస్తున్నారంటే, అవునయ్యా జాగ్రత్త మావయ్య, ఏం పర్లేదయ్యా, చక్క బండి మీద వచ్చేస్తాడు, ఏం చూసుకోకుండా వచ్చేస్తాడు. ఎవరైనా ఆయన చూసి తప్పుకోవాల్సిందే, కానీ చాలా జాగ్రత్తగా వస్తారు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీర్ఘాయువు చేత మంచి ఆరోగ్యంతో తృప్తిపరచునుగాక. ఆమేన్. సో నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, చాలా ఇప్పుడు యవనస్తులు అంటే నేను చెప్పగా 70 లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదో ఒక విధంగా చర్చిలో వర్క్ చేయాలా. బికమ్ ఎన్ అషర్ ఇన్ ద చర్చ్. ఆమేన్, హల్లెలూయా. ఊరికే సండే చర్చికి వచ్చేది మీరేంటి, ఎవరైనా వస్తారు. నీకంతేనా దేవుడు చేసింది? నీకు ఓన్లీ సండే నీకోసం దేవుడు సండే మాత్రమే పనిచేస్తే ఇంత అయ్యావా? వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు నీ కొరకు ఆయన పని చేయలేదా? ఎడతెగని కృప ఆయన నీ పైన చూపలేదా? ఒక్క క్షణం కూడా ఆపకుండా. ఎడతెగని దీవెనని ఎందుకు రాలి? నువ్వు అడిగినవే కాదు, అడగనివి కూడా దేవుడు నీకు ఇచ్చాడు కదా. నువ్వు ఆశీర్వదించబట్టమే కాదు, అనేకులను ఆశీర్వదించగలిగిన స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు కదా. ఎవరికి లేని భాగ్యం నీకు ఇచ్చాడు కదా. వాట్ ఈస్ దట్ యూ క్యాన్ డూ ఫర్ గాడ్? వేకప్. యువర్ లైఫ్ ఈస్ ప్రెషియస్. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. హీస్ గోయింగ్ టు టేక్ ఎన్ అకౌంట్. ఆయన లెక్క అడుగుతాడు. దేవునికి బాధేసింది. అయ్యో వీడిని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పడేయండి, అక్కడ ఏడుపు పండ్లు కోరుకుంటా, ద గ్నాషింగ్ ఆఫ్ ద టీత్. అక్కడికి వెళ్ళి రిగ్రెట్. నేను చెప్తున్నాను, అమ్మ ఈ 120 సంవత్సరాలు అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్. కానీ వెన్ ఇట్ కంపేర్ టు ఇటర్నిటీ, నిత్యత్వంతో పోలిస్తే ఇది ఎందుకు పనికొస్తుంది? నిత్యత్వం నాకు అంతముందా?
ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కలిపితే నిత్యత్వం అవుతుంది? ఈ ఈ 100 సంవత్సరాలు, ఈ 120 సంవత్సరాలు బ్రతకటానికి రాత్రి పగలు ప్రయాసపడుతున్నాం. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఇటర్నిటీ? ఇక్కడ కావాల్సిన వాటిని సమకూర్చుకోవద్దని నేను అంటలేదు, కానీ నీ ప్రాధాన్యత ఏమై ఉండాలంటే నిత్య జీవితం అయి ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. అయితే ప్రాబ్లం ఏంటి? సరే, దేవుడు లెక్క చూడటానికి వచ్చాడు, ఒక తలాంతే ఉంది, ఒక తలాంతిని తీసుకుని వెళ్ళి పాతి పెట్టాడు, దాన్ని మల్టిప్లై చేయలేదు. దేవుని యజమానికి కోపం వచ్చింది, తిట్టాడు, తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పడేయమన్నారు. అదంతా ఓకే, బట్ ఐ బిగాన్ టు స్టడీ. నాకు ఈ ఒక తలాంతు వేస్ట్ చేసుకున్న వాడి గురించి జాలేసింది, బాధ. అయ్యో, ఒక తలాంతు ఎందుకు వేస్ట్ చేశాడు? అండ్ ఐ బిగాన్ టు స్టడీ. ఐ హ్యావ్ ఫౌండ్ ద రీజన్ వై హీ కుడ్ నాట్ మల్టిప్లై ద గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. మీ బైబిల్ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. 25వ వచనము. గనుక, మీ బైబిల్ చూస్తున్నట్లయితే అందరూ ఆమేన్ చెప్పాలి. గనుక నేను భయపడి 24వ వచనం చదువుతున్నాను. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి. అందరు చెప్పండి, నేను భయపడి. Come on, tell to somebody, నేను భయపడి. So the reason why he could not multiply the gift is because he was afraid. He was fearful. అతడు భయపడ్డాడు. He feared something. అతను, చాలా మందికి జీవితం అంటే భయం. They don't want to try new things. నేను చెప్తున్నాను, give yourself a chance to fail. నువ్వు ఫెయిల్ అవటానికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. నీకు God honors failures, by the way. దేవుడు నీ ఓటమిలు కూడా గణపరుస్తాడు. నువ్వు ఏమి చేయకుండా అలా కూర్చోవద్దు. కమ్ ఆన్, డూ సంథింగ్, టేక్ రిస్క్ తీసుకో. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? దేవుడు నీతో మాట్లాడాడా? నీ పైన ఒక ప్రవచనం ఉందా? దేవుని వాక్ నీ పైన ఉందా? నీ ఎదుట ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించకుండా, భయపడకుండా, టేక్ ఏ స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో అడుగు వేయి. టేక్ రిస్క్ తీసుకో. గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళు. భయపడద్దు. నువ్వు భయపడితే ఇతనికి లాగా నువ్వు ఏమాత్రం వృద్ధి చెందని వ్యక్తిగా మిగిలిపోతావు. ద ప్రాబ్లం విత్ దిస్ యంగ్ గాయ్, యవనస్తుడితో ప్రాబ్లం ఏంటంటే భయం. అమ్మో, నాకు భయం వేసిందన్న. కొంతమందితో దేవుడు స్ట్రైట్గా మాట్లాడిన క్లారిటీ కావాలంటారు. చూసారు అలాంటి వాళ్ళని? ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేక కాదు. వదిలేండి, నేను తెలుగు మాట్లాడితే బాగోదు, కొంచెం పాష్గా చెప్తా. లోబడే మనసు లేక. దేవుడు వాగ్దానం ఇచ్చుంటాడు, దేవుడు మాట్లాడుంటాడు, సేవకుల ద్వారా మాట్లాడుంటాడు, నాలాంటి దేవుని సేవకుడి ద్వారా మాట్లాడుంటాడు, లేకపోతే వాగ్దానం ఇచ్చి మాట్లాడుంటాడు, వ్యక్తిగతంగా దేవుడు తన ఆత్మ ద్వారా దర్శించుంటాడు. అంటే పాస్టర్ గారు కొంచెం క్లారిటీ, ఈలోపు వచ్చేస్తుంది, నీకు ఆ క్లారిటీ వస్తుంది. ఒకరోజు కడబోరం రోగితే ఫుల్ క్లారిటీ, ఆకాశం తెరవబడితే, మేఘాలు కనిపిస్తే, దూతలు కనిపిస్తే, నీ మర్చమైన శరీరం మహిమ దేహం ధరించుకుంటుంది. కమాన్, అయిపోద్ది, టైం అయిపోద్ది, ఇంకేం క్లారిటీ? నా మాట వింటున్నారా? Come on, loud hallelujah. Loud hallelujah. Come on, are you all here? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. See, this is faith center. ఏంటిది ఇది? అంటే ఏంటి? The place where God speaks. దేవుడు మాట్లాడే స్థలం. This is the place where God visits. దేవుడు దర్శించే స్థలం ఇది. Come on, hallelujah. If somebody asks you, ఏ చర్చ్ మీద అంటే, దేవుడు మాట్లాడే చర్చ్ అని చెప్పండి. Hallelujah. And I am bold enough to say that by the grace of God. ఎందుకని? I spend time in His presence and come with a word for you. Amen. సో కాబట్టి మీరు చర్చ్కి వచ్చేటప్పుడు కూడా ఆయన స్వరం వినటానికే రావాలి. ఇక్కడ ఆ ఎక్స్పెక్టేషన్తో రావాలి ఇక్కడికి. Come on, hallelujah. Although it's me as a vessel, ఒక పాత్రగా దేవుడు నన్ను ఇక్కడ ఉన్నప్పటికీ మీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, మిమ్మల్ని దర్శించుచున్నవాడు ఆయనే, వీళ్ళ కార్యములు చేయవాడు ఆయనే. Come on, hallelujah. సో ఇతను భయపడ్డాడు. He was afraid. సో చాలా మందికి ఏం కావాలంటే క్లారిటీ. అన్న మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఇంకా వెయిట్ చేస్తాను. నువ్వు ఉపవాసం ఉండి వెయిట్ చేసిన ఏం ఉండదు. వయసు అయిపోద్ది అంతే, రోజులు గడిచిపోతాయి అంతే. నీ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ కోసం ఉపవాసం ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది. నాకు అర్థమైంది, కానీ నేను ఇంకా స్ట్రాంగ్ కన్విక్షన్ రాదు. ఎందుకు వస్తుంది?
ఒకటే మాట, నన్ను వెంబడించు అన్నాడు. ఎవరిని? చాలామందిని అన్నాడు, కానీ నేను పేతురు గురించి చెప్తున్నా. ఆ ఉదయమున యేసు ఆ సముద్ర తీరమునకు వెళ్ళి సీమోరదైన ఒక దోణిని చూచి ఆ దోణి మీద కూర్చొని వారందరికీ బోధించి చాలించిన తర్వాత సీమోను అన్నాడు, ఈ దోణి లోతుకు నడిపించుడి. లోతుకు నడిపించారు. లోతుకు నడిపించిన తర్వాత మీ వల వేయిడి. వెంటనే సీమోను అన్నాడు, బోధకుడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ మాకు దొరకలేదు. హీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్. రాత్రి అంతా ప్రయాసపడి వలలు వేశారు, ఏ చేప దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. యు నో ద స్టోరీ, నేను అందుకే వచ్చిన చూపించట్లా. పేతురు అన్నాడు, నీ మాట చొప్పున వల వేస్తాను. వల వేశాడు. వల వేస్తే వలకు మించిన చేపలు, ద గ్రేటెస్ట్ క్యాచ్ ఇన్ దేర్ లైఫ్. ఇంతవరకు ఎప్పుడు అసలు సముద్ర చరిత్రలోనే, ఆ జాలర్ల చరిత్రలోనే ఎప్పుడు చూడనంత విస్తారమైన చేపలు వారు పట్టారు. అలలు వలలు నిండిపోయినాయి. వెంటనే వారు ప్రక్కనున్న దోణెలను పిలిచారని వాక్యంలో రాయబడింది. వారు కూడా వచ్చారు, వారు వలలు తీసుకొచ్చారు, వారి దోణెల్లో చేపలు నిండిపోయినాయి. ఇప్పుడు కొన్ని దోణెల నిండా చేపలు తీసుకొని సముద్రపు ఒడ్డుకు వస్తే వాక్యంలో రాయబడింది, ఆ పట్టిన చేపలన్నీ కూడా ఆ సముద్ర తీరమున వేయగా అవి పెద్ద రాశిగా ఆయనను వాక్యంలో ఉంది. పెద్ద చేపల రాశి. ఇప్పుడు దాకా నైట్ అంతా ప్రయాసపడితే చేపలు దొరకల. ఇప్పుడు దాకా ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ, ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ, ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ, ఇంటర్వ్యూకి వెళ్ళి 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 ఒక ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వాలి. చివరికి ఒక మంచి ఎంఎన్సీలో డైరెక్ట్ హెచ్ఆర్ పోస్ట్ నీకు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేయగా నెక్స్ట్ డే సేవకుడు నీ దగ్గరికి వచ్చి నీ పైన పిలుపు ఉంది, సేవకురా అంటాడు. నువ్వేం చేస్తావు? నా వెనక్కు పొమ్ము అంటావు. కమాన్. లేకపోతే ఏంటి కన్ఫ్యూషన్? పాస్టర్ గారు, దేవుడే చేసాడు ఇది, నాకు దేవుడు చేసిన కార్యమే, మీరు వచ్చి ఇప్పుడు ఇది చెప్తున్నారేంటి? అసలు నాకు క్లారిటీ కావాలి. బాయ్ బాయ్. పెద్ద రాశి. కమాన్, వాక్యంలో ఉంది చేపల రాశి. ఇంత పెద్ద చేపల రాశి. పేతురు ఆలోచనలో ఏమేమి కుదురుతా ఉన్నాయో, ఇంతవరకు నా లైఫ్ టైం క్యాచ్ ఇది, నా జీవితంలో ఎప్పుడు చూడని క్యాచ్ ఇది. అరే నేను ఏమి చేయొచ్చు, ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎంత రిటర్న్స్ రావచ్చు, నాకు ఎన్ని కంపెనీస్కి పంపించవచ్చు, ఎవరెవరితో మాట్లాడచ్చు, ఎంత రావచ్చు అని ఆలోచిస్తూ ఉంటే యేసుప్రభు దోణి దిగి అన్నాడు, పేతురు నా వెంబడరా, నా వెంబడరా పేతురు. నో నెగోసియేషన్. థ్యాంక్ గాడ్ ఫర్ పీటర్. థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఒబీడియన్స్. వావ్, అతని విధేయత ఈ రోజున అన్యులైన మనము పరిశుద్ధాత్మను పొందుకోవటానికి సహాయపడింది. హల్లెలూయా. యూదులకు మాత్రమే పరిమితమైన పరిశుద్ధాత్మ అభిషేకము దైవజనుడు పేతురు వలన ఆ రోజున పెంతెకోస్తు దినమున అక్కడి నుంచి కొర్నేలి ఇంటిలో, ఆ కొర్నేలి ఇంటి దగ్గర నుంచి అన్యులమైన మనందరికీ, బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్స్ ఒబీడియన్స్. ప్రభువా, మరి చేపలు కొని తెచ్చుకోమంటావా? కొంతమంది ఆయనతో వెళ్ళినట్టే ఉంటారు, వెళ్ళరు. ఇక్కడ పెడతారు ఫోన్ నెంబర్ ఇచ్చి, ఇగో నేను ఆయనతో వెళ్తున్నా కానీ మీటింగ్ను మొత్తం ఇవన్నీ చూసి అందరికి పంపించేసి నాకు టచ్లో ఉండు, నాకు మాట్లాడుతూ ఉండు. నో నెగోసియేషన్, నో డిస్కషన్, నో క్లారిటీ. ప్రభా నన్ను వెంబడించంటే, ప్రభా క్లారిటీ నాయన. వెంబడించుట గ్రీకులో ఏంటి? వెంబడించుట హీబ్రూలో వెంబడించుట. ఒకసారి ఈ ప్రవక్తను అడుగుదాం. అన్న యోహాను ప్రవక్త యోహాను వెంబడించుట అన్నాడేంటి? ఇటు తోమా ప్రవక్త దగ్గరకు వద్దు, ఈయనకు అసలే డౌట్. వెంబడించుట అంటే ఏంటి? ఊరంతా తిరగల, ఆ ప్రవక్త దగ్గరికి ఈ ప్రవక్త దగ్గర. కమాన్, లిసన్ టు మీ. పేతురుని చూసి అన్నాడు, పీటర్ ఫాలో మీ. పేతురు నన్ను వెంబడించంటే వాక్యంలో రాయబడింది, పేతురు సమస్తమును విడిచి ఆయన వెంబడించను. కొన్ని వచనాలుగా చదివితే సరిపోద్దు, వాటికి పెద్ద మెసేజ్ అక్కర్లా. పేతురు సమస్తమును విడిచి వేటి కొరకైతే ప్రయాసపడ్డాడు రాత్రంతా, ఇంతవరకు చరిత్రలో ఎవరు చూడని గొప్ప అభివృద్ధి దేవుడు అతనికి ఇస్తే, నేను చెప్తున్నాను, బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్ట్. బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్ట్. టెల్ టు సంబడి, బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్ట్. ఆశీర్వాదం అనేది పరీక్ష. చెప్పండి, తెలుగులో కూడా చెప్పండి, ఆశీర్వాదం అనేది పరీక్ష. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దీవెనమ్మ, ప్రతి ప్రమోషన్, ప్రతి బ్లెస్సింగ్, ప్రతి న్యూ ఎడిషన్ ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇన్ యువర్ కెరీర్, ఇన్ యువర్ లైఫ్. లిసన్ టు మీ, ఇట్స్ ఎ టెస్ట్. Yes, it's a blessing, but it's a test. Stay faithful to God. నీ దశమ భాగంలో నమ్మకంగా ఉండాలా, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, సమయానికి రావాలి. కొంతమందికి దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి అంటే 10 o'clock సర్వీస్ అంటే ఇంట్లో 10 o'clock బయలుదేరి లేట్ అయిపోతుందని పరిగెట్టుకుంటూ వస్తారు.
మరి అదేంటో నాకు అర్థం కాదు. చూసారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డోర్లో నుంచి పరిగెడతారు ఇక్కడికి. ఇప్పుడు నేనేమనుకోవాలమ్మ, వీళ్ళేసి ఇంత స్పీడ్గా వస్తున్నారు, ఎన్ని గంటలు బయలుదేరాలా? నాకేమన్నా వస్తుందా మీరు ముందు వస్తే? దట్ షోస్ హౌ మచ్ యూ ఆనర్. బై ద వే, యువర్ ఎంప్లాయ్, నువ్వు ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి, ఆర్ ఏ టీచర్, ఆర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీరు ఆఫీస్ 10 కంటే 10కి వెళ్ళిపోతారు. ఎందుకని? మీరు బయోమెట్రిక్ వేయాలి. బట్ వెన్ కమ్స్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరానికి వస్తే, దేవుని సరిది వచ్చి, దట్స్ అటర్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం అంతే, నో అదర్ రీజన్. కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? నువ్వు ఈ చిన్న చిన్నవి కల్టివేట్ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు. నాకు దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తే నేను దాంట్లో 10 లక్షలు కానుకిస్తాను. నువ్వు ఇయ్యవు. ముందు నీకు ఇచ్చిన 10,000లో 1000 1 తలాంతులో నమ్మకంగా ఉండు. కొంతమంది అంటారు, ప్రభా నువ్వు నాకు 1 కోటి ఇస్తే నేను నీకు 10 లక్షలు ఇస్తా. ఆయనకు అవసరం లేదు నీకు 10 లక్షలు. బై ద వే, నీకు ఆయనకు 10 లక్షలు వస్తే అనుకో, నీకు 1 కోటి ఇస్తాడా? బంగారము వెండి నాది అన్నాడు ఆయన. పర్వతంలో కదులుచున్న వేలాది పశువులు నాయి అన్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన సృష్టిస్తే ఆయన మాట ద్వారా కలిగినవి ఇవన్నీ. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. ఆమేన్. దేవుడు అంటాడు, నువ్వు 10,000 కూడా వద్దు, 1000 కూడా కాదు, నువ్వు 10 మందిరానికి రా. జస్ట్ కమ్ టు చర్చ్ ఆన్ టైమ్. లెట్ మీ సీ హౌ మచ్ యూ ఆనర్ మీ. లెట్ మీ సీ హౌ మచ్ యూ ఆనర్ మీ. జాన్ డి రాకఫెల్లర్ చదువుకోండి గూగుల్లో, నేను చాలాసార్లు చెప్పాను. జాన్ డి రాకఫెల్లర్, ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి ఉన్నతమైన ధనవంతుడు ఆయన టైంలో. గో అండ్ గూగుల్ అండ్ రీడ్ అబౌట్ హిమ్. షేర్ మార్కెట్లో అతని షేర్ ఎంత, అతని ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ డీటెయిల్. బట్ హీ వాజ్ అన్ అషర్ ఇన్ ద చర్చ్. While he was a rich man, he was an usher. Pastor garu అడిగాడు, పాస్టర్ గారు నా కోరిక ఏంటంటే, I want to be the first person to come into the church and I want to be the last person to leave the church on Sunday. చైర్స్ వేయటం దగ్గర నుంచి డోర్ కీపర్గా ఉండేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చైర్స్ అని సరిన తర్వాత లాస్ట్లో పాస్టర్ గారితో కలిసి లంచ్ చేసి వెళ్ళేవాడు. ఎవ్రీ సండే ఎంత బోర్డ్ మీటింగ్ అయినా, ఎంత బిజినెస్ మీటింగ్ ఏదైనా సండే పెట్టుకునేవాడు కాదు. హీ వాజ్ ఇన్ ద చర్చ్ అండ్ గాడ్ బ్లెస్డ్ హిమ్. ఏం దీవెన కావాలమ్మా? నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నరకం నుండి తప్పించాడు, నిత్య మరణం నుండి బయటకు తీసుకొని వచ్చాడు, నిత్య జీవనకు వారసునిగా చేశాడు. ఎంతకంటే దీవెన ఏం కావాలి? ఏమి కావాలని ఆయన కొరకు పనిచేస్తున్నాం? నో. లిసన్ టు మీ. అందరు నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతను భయపడ్డాడు, భయపడి వెళ్ళలా. దేవుడికి వాగ్దానం ఇచ్చాడు, దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. అబ్బా, పేతురు గురించి చదివినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజుకు మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. దేవుడు ఆయనకి ఏం తక్కువ చేయలేదు, మరింత క్లారిటీ కోసం వెయిట్ చేయలేదు. యు నో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. యంగ్ గర్ల్, యు నో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. యంగ్ బాయ్, యు నో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. డియర్ మదర్, డియర్ ఫాదర్, యు నో గాడ్ ఈజ్ స్పీకింగ్. నీకు తెలుసు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు తెలుసు. డోంట్ యాక్ట్. యు నో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. యు రెస్పాండ్. నువ్వు స్పందించు, ఆయన నిన్ను దీవిస్తాడు. నువ్వు స్పందించు, నువ్వు ఊహించని కార్యములు చేస్తాడు. నువ్వు స్పందించు, భయపడద్దు. ఇది చేస్తే జరుగుతుందా? భయపడద్దు. ఇది అవుతుందా? భయపడద్దు. అయ్యో వాళ్ళకి ఇట్లా జరిగింది, నాకు కూడా ఇట్లా, భయపడద్దు. ఇది సక్సెస్ అవుతానా లేదా? భయపడద్దు. నేను చెప్తున్నాను, ఫియర్. ఎందుకు ఈ భయం ఏం చేస్తుందంటే, ఇట్ బ్రీడ్స్ సెల్ఫిష్నెస్. భయము స్వార్థమును కలుగు చేస్తుంది. షట్ అయిపోతావు, నువ్వు మూసేసుకుంటావు. ఇంకా ఎవరికి సహాయం చేయలేవు, ఎవరికి కనపడవు. ప్రతి దాంట్లో భయం. అమ్మో వీళ్ళకి సహాయం చేస్తే ఏమైంది, వాళ్ళకి వెళ్తే ఏమైంది, వాళ్ళకి తెలిస్తే ఏమైంది, వీళ్ళకి తెలిసింది. ఫియర్ బ్రీడ్స్ సెల్ఫిష్నెస్. యు నో వై పీపుల్ ఫెయిల్? ఎందుకు చాలా మంది ఓడిపోతారు తెలుసా? యు నో ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్. ఓటమికి కారణం ఏంటో తెలుసా? ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓడిపోతామేమోనన్న భయం. మీకు విషయం తెలుసా? యు అట్రాక్ట్ వాట్ యు ఫియర్. లిసన్ టు మీ. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో దాన్ని ఆకర్షిస్తారు మీరు.
నేను మరలా చెప్తున్నా, మీరు దేని గురించి అయితే భయపడతారో దాన్ని ఆకర్షిస్తారు. నేను మరలా చెప్తున్నా, మీరు దేని గురించి అయితే భయపడతారో దాన్ని ఆకర్షిస్తాడు. యోబు అన్నాడు, తనకున్న 4 పిల్లలు ఒక్క రోజులో చనిపోయారు, తన కాస్త పోయింది, తన గొర్రెలు, తన మందలు, తన గుర్రములు, తన కలిగినవన్నీ పోయినాయి. యోబు తన స్నేహితులతో మాట్లాడిన తర్వాత జైలుతో వచ్చి అన్నాడు, నేను భయపడినదే నా మీదకు వచ్చి ఉన్నది. వాట్ యు ఫియర్ ఇస్ వాట్ యు అట్రాక్ట్. నేను ఫెయిల్ అయిపోతానేమో, డోంట్ వరీ, గివ్ యువర్ సెల్ఫ్ ఎ ఛాన్స్ టు ఫెయిల్. ఇది అటెంప్ట్ చేస్తే ఇది నాకు అవుతుందో లేదో భయం వేస్తే, నో, ఫియర్ ఈస్ నాట్ యువర్ పోర్షన్. భయం అని భాగము కాదు బిలీవర్. లిసన్ టు మీ. హల్లెలూయా, హల్లెలూయా. అతడు భయపడి ఆ ఒకదాన్ని దాచిపెట్టాడు. నో, టేక్ రిస్క్, టేక్ రిస్క్, టేక్ రిస్క్. స్టెప్ అవుట్ బై ఫెయిత్. విశ్వాసంతో అడుగు ముందుకు వేయి. వాగ్దానం ఉంది కదా, దేవుడు నీతో ఉన్నాడు కదా. ఆ రోజున తన శిష్యులను పిలిచి లూకాసు వార్త 8వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 22, లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం. ఆయన తన శిష్యులను పిలిచి ఆయన వారితో అవతలకు వెళ్ళాలని చెప్పి చదువు. మరి ఒకనాడు ఆయన తన శిష్యులను ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని తోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీద వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. మీరు చూసారా, అపాయకరమైన స్థితిలో ఉండిరి. They were in a dangerous situation. Listen to me, they were in great danger, the Bible says. Now listen, అందరు వినాలి, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఇది నెక్స్ట్ ఇంకొక వర్డ్స్ చూపించి నేను ముగించేస్తాను. వారు నా పాయింట్ ఏంటంటే, వీరు దేవుని వాక్కుతో బయలుదేరి వెళ్ళారు. వారు అవతలకు వెళ్ళాలని చెప్పింది ఎవరు? దేవుడు. ఇట్ వాస్ గాడ్ హూ స్పోక్ విత్ దెమ్. మనం అద్దరికి వెళ్దామని చెప్పింది దేవుడు. సో దే హ్యావ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్కు వారిపైన ఉంది, దేవుని వాగ్దానం వారిపైన ఉంది. వారు యేసుతో కలిసి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ ఆయన నిద్రపోయాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన నిద్రపోయిన పర్లా, ఆయన నీతో ఉంటే చాలు. ఆమేన్. అంత భయం అయితే ఆయన కాలికి నీ కాలికి కలిపి ఒక తాడు కట్టుకొని నువ్వు కూడా పడుకో. ఆయన సముద్రం మీద నడిచినప్పుడు నిన్ను కూడా ఇచ్చుకొస్తాడు బయటికి. కమ్ ఆన్, హల్లెలూయా. Allowed, hallelujah. You should be grateful that even if he is silent, he is with you in the storm. ఆయన మౌనముగా ఉన్నా నీతో ఆయన నీతో పాటు తుఫానులో ఉన్నాడని సంతోషించాలి నీవు. Hallelujah. He said, I will never leave you nor forsake you. అన్నాడు కదా. ఆయనే చెప్పాను ఏమని, నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని బైక్ మీద హెడ్లైట్ మీద రాసుకుంటారు చాలా మంది. లేదంటే కార్ మీద వెనకాల రేర్ విండ్షీల్డ్ మీద రాసుకుంటారు చాలా మంది. మంచిదే, ఇక్కడ రాసుకో లోపల. ఏమన్నాడు, నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను, ఏమాత్రం విడువను. కమాన్. పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లను. ఏమన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. Allowed, hallelujah. వారు సరస్సులో ఉన్నారు, అనగా సముద్రం మీద ఉన్నారు, వారు దోణిలో ఉన్నారు, వారు అపాయకరం. నా బాధ ఏంటంటే, వారు వాక్యముతో బయలుదేరారు, వారు దేవుని స్వరముతో బయలుదేరారు, దేవుని మాటతో బయలుదేరారు, కానీ అపాయకరమైన స్థితిలో ఉన్నారు. బట్ డోంట్ వరీ, లిజన్. అమ్మ, తుఫానులో స్థిరంగా ఉంటూ నేర్చుకోవాలి విశ్వాసులు. యూ షుడ్ స్టే స్టడీ ఇన్ ద స్టార్మ్. తుఫానులో స్థిరంగా ఉండాలి. ఎందుకని? ఆయన తుఫానులో నిద్రపోతున్నాడు. ఆయన నిద్రించుచుండెను. ఈలోపు వీరికి భయం వేసింది. ఎందుకని? నీళ్ళతో నిండిపోతుంది దోణ. వీరికి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ప్రభా మమ్మల్ని రక్షించు, దోణ నీళ్ళతో నిండిపోతుంది. వెంటనే ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. హల్లెలూయా. కమ్ ఆన్, ఎల్లౌడ్, హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ప్రార్థించాలో తెలుసుకోవాలి. ఆ టైంలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటే తర్వాత మీకోసం ప్రార్థన పెట్టాలి. నో, ఆ టైంలో మీరు గాలిని గద్దించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. Allowed, hallelujah. And you know very well that whenever I teach on faith, I talk about speaking by faith. That's how you activate faith. ఆయన లేచి నీటిని గాలిని నీటి పొంగును గద్దించగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వారు వైపు చేసి వర్స్ 25, come on quickly, వర్స్ 25. అందుప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా? Where is your faith? అసలు యాక్చువల్గా ఇంకో సువార్తలు అయితే ఏమనుంటుందంటే, ఆయన ఫస్ట్ నిద్ర లేచి ఫస్ట్ శిష్యులను గద్దించిన తర్వాత గాలిని గద్దించాడు.
ఫస్ట్ నిద్ర లెగ్గనాలు చూసి మీ విశ్వాసం ఏది అన్నాడు గాలిని చూసి. అసలు నిజమైన రెబ్యూక్ ఎవరికంటే కావాల్సింది గాలికి, తుఫాను, గది వీళ్ళకి కావాలా? అందుకన్నాడు మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ అని వాడుతున్నాను. అయితే వారు భయపడ్డారంటే వారిలో విశ్వాసం లేదు. ద అబ్సెన్స్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ఫియర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, యువర్ ఫియర్ స్పీక్స్. అండ్ ఇఫ్ యువర్ ఫెయిత్ స్పీక్స్, యువర్ ఫియర్ లీవ్స్. కమ్ ఆన్, హల్లెలూయా. నీ విశ్వాసం పలికినప్పుడు భయం విడిచిపోతుంది నిన్ను. When your faith speaks, నీ విశ్వాసం పలికినప్పుడు your environment, your atmosphere will be charged with faith and the power of God. దేవుని శక్తి చేత, విశ్వాసం చేత నీ పరిస్థితులన్నీ శక్తివంతము చేయబడతాయి. హల్లెలూయా. కమ్ ఆన్. విశ్వాసం ఎక్కడ అంటే వారు భయపడి అన్నారు, ఈయన గాలిని, సముద్రమును, నీ గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే. ఈయన ఎవరో, వీళ్ళేంటో అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఎక్కారు మరి? ఈయన ఎవరో తెలీదా? ఈయనతోనే ప్రయాణం చేస్తున్నారు. ముందు రోజు మీటింగ్లో ఈయనతోనే తిన్నారు కదా. ఇప్పుడు దోణి ఎక్కేసి ఈయన ఎవరో అని ఒకరితోనొకటి చెప్పుకుని ఆశ్చర్యపడి. బట్ దట్స్ నాట్ మై టాపిక్, తర్వాత మాట్లాడదాం. కానీ వారు భయపడ్డారు. దే వర్ ఫియర్ఫుల్. వారు భయపడి వారు అనుకున్నారు, ఈయనేంటి గాలిని, నీటిని గద్దిస్తే వింటున్నాయి. నౌ దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్ దట్ దే లెర్న్డ్ ఆన్ ద బోట్. ఆ తుఫాను మధ్యలో వారు నేర్చుకున్న విశ్వాస నియమం ఏంటంటే, ఇఫ్ యూ కెన్ స్పీక్, ఎవ్రీథింగ్ విల్ ఒబే. నువ్వు విశ్వాసంతో పలికినప్పుడు సమస్తం నీకు లోబడుతుంది. దట్స్ వాట్ జీసస్ డిమాన్స్ట్రేటెడ్. అది యేసు ప్రభు వారికి చూపించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆయన నిద్రించుచున్నా ఆయన నీతోనే ఉన్నాడు. ఈ ప్రకటనలకు చెప్పండి, ఆయన నిద్రించుచున్నా నీతోనే ఉన్నాడు. అమ్మ, నీకు ఆయన స్వరం వినపట్లేదా? డోంట్ వరీ, ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీకు కనపడట్లేదు, డోంట్ వరీ, ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన ఏమి కదులుతున్నట్టుగా నీకు కనిపించట్లేదా? నీతోనే ఉన్నాడు. ఇంకా తుఫాన్ రేగుతున్నట్టు కనిపిస్తే డోంట్ వరీ, ఆయన నీతోనే ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదర్ సిట్ క్వైట్లీ ఇన్ ద బోట్ ఆర్ జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద బోట్. నువ్వు బోట్లో, దోన్లో అన్న నోరు మూసుకొని కామ్గా కూర్చో, లేదంటే దోన్లో నుంచి బయటికి దిగి నడవటం ఆరంభించు. నువ్వు టేక్ రిస్క్, నువ్వు రిస్క్ తీసుకొని ప్రారంభించు. దేవుడిని పక్షంగా పనిచేస్తాడు. Hallelujah. And one more verse for today. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఐఎమ్ బీయింగ్ రిమైండెడ్ ఆఫ్ దిస్ పోర్షన్. నాకు ఇది చదువుతున్నప్పుడల్లా నాకు చాలా 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 ఆనందం అనిపిస్తుంది. దీంతో అయిపోయింది. ఐఎమ్ డన్ ఫర్ టుడే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నమ్ముతూ ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కరువు వచ్చింది షోమ్రోనులో. ఇశ్రాయేల్ ప్రజలు కరువులో ఉన్నారు. సిరియన్లు వచ్చి ఇశ్రాయేల్, ఫస్ట్ లెట్ మీ టెల్ ద బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం అవటానికి. ఇశ్రాయేల్ దేశం అంతటిని సిరియన్లు వచ్చి ముట్టడించారు. సిరియన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. వారి క్యాపిటల్ షోమ్రోను పట్టణం అంతా మూసేశారు, ద్వారములు మూసేశారు. చుట్టూ ఉన్న ఆ బోర్డర్ అంతా కూడా చాలా కట్టుదిట్టం చేసేసారు. కరువు ఎక్కువైపోయింది, తినటానికి ఏమీ లేదు. పిల్లల్ని వండుకొని తినే పరిస్థితి వచ్చింది. 2 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు, ఈరోజు మా కుమారుని వండుకుందాం, రేపు మీ కుమారుని వండుకుందామని. ఈ విషయం రాజుకు తెలిసి మిద్దె మీద నడుస్తున్న రాజు తన బట్టలు చింపుకొని కేకలు వేశాడు. ఆ విషయం దైవజనుడు ఎలీషాకి తెలిసింది. ఎలీషా వచ్చి రాజుతో చెప్పాడు. 7వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఎలీషా రాజు దిట్టలను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు. అందరు చెప్పండి, రేపు ఈ వేళకు. సరిగ్గా చెప్పలేదు, రేపు ఈ వేళకు చెప్పాలందరూ. రేపు ఈ వేళకు ఏమన్నాడు? ఎలీషా వచ్చన్నాడు, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యావలు అమ్మబడును. ఫెయిత్ డిక్లరేషన్. అసలు అక్కడ సన్నని పిండి లేదు, యావలు లేవు, ఏమి లేవు. నథింగ్, నో బార్లీ, నో వీట్, నథింగ్, నో బ్రెడ్. కానీ దైవజనుడు వచ్చాడు, రేపు ఈ వేళకి ఇన్ 24 అవర్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. 24 గంటల్లో మారబోతుంది పరిస్థితులు. 24 గంటల్లో రేపు ఈ వేళకు యు గోనా రిసీవ్ ప్రొవిజన్, యు గోనా రిసీవ్ బ్లెస్సింగ్. నువ్వు ఒక దీవెన పొందుకోబోతున్నావు. రేపు ఈ వేళకు ₹1 1 1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యావలు అమ్మబడను. కమ్ ఆన్, హల్లెలూయా. నమ్మే ధైర్యం ఉందా మీకు? మరలా అడుగుతుంది, నమ్మే ధైర్యం ఉందా మీకు? నమ్మే ధైర్యం ఉందా మీకు? నమ్మే విశ్వాసం ఉందా మీకు? కమాన్, నమ్మే విశ్వాసం ఉందా? వన్ లాస్ట్ టైం, నమ్మే విశ్వాసం, నమ్మే ధైర్యం ఉందా మీకు? విత్ ద అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ డిక్లేర్ ఓవర్ యువర్ లైఫ్ టుడే.
రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రొఫెసీ ఓవర్ యువర్ లైఫ్. మీ మీద నేను పలుకుతున్న దేవుని సేవకునికి అభిషేకంతో రేపు ఈ వేళకు మునుపెన్నడు చూడండి అద్భుతములు చూతురుగాక. హల్లెలూయా. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ వేళకు ఇంతకాలం వెయిట్ చేసిన కొన్ని బ్రేక్ త్రూస్, ఇంతకాలం వెయిట్ చేసిన కొన్ని ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ కొరకు రిలీజ్ చేయబడుగాక. హల్లెలూయా. అందుకే నమ్మే ధైర్యం ఉందా అని అడిగా. కమ్ ఆన్, యా, గివ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న మంత్రి నమ్మల, ఎందుకంటే బాగా చదువుకున్నాడు ఈయన. ఆకాశమందు దేవుడు కిటికీలు విప్పితే కూడా ఇది సాధ్యమేనా? ఎలీషా అన్నాడు, నువ్వు కళ్ళారా చూస్తావు కానీ తినవు. సింపుల్, నువ్వు చూస్తావు కానీ తినవు. యూ విల్ సీ బట్ యూ విల్ నాట్ పార్టేక్. సరే, ఆ స్టోరీ అంత ఎందుకు, క్రిందకు వచ్చేద్దాం. 3వ వచనానికి వచ్చేసేయండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా, అందరు చెప్పండి ఎవరు? 4 బ్యూరోక్రాట్స్, 4 డిప్లొమాట్స్, చెప్పాలి 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 4 ఆంటర్ప్రెన్యూర్స్. మాట్లాడరు. 4 కుష్ఠరోగులు. కుష్ఠరోగులు అంటే ఏంటి? ఏళ్ళు తినేసి, చేతులు కాళ్ళు తినేసిన వాళ్ళు. ఒక స్టిక్కీ థింగ్ ఊజ్ అవుతూ ఉంటుంది వారి శరీరంలో నుంచి, జిగురులాగా అంటుకుంటూ ఉంటుంది. ఏళ్ళు ఇట్లా తినేసి ఉంటాయి, కాళ్ళు వ్రేళ్ళు టోస్ తినేసి ఉంటాయి, సరిగ్గా నడవలేరు. ఎక్కడ పడితే అక్కడ పుండ్లు ఉంటాయి, మానని గాయాలు ఉంటాయి. 4 కుష్ఠరోగులు ద్వారం బయట ఉన్నారు. ద బైబిల్ సేస్, మీరు అనుకున్నారు, మీరు 4 కూర్చొని అనుకున్నారు, ఒకరినొకరు చూచి అనుకున్నారు. 3వ వచనం మీ స్క్రీన్ మీద చూడండి, బైబిల్ చూడండి. మనము చచ్చిపోవరకు ఇచ్చట ఎందుకు కూర్చుండాలి? మనం ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? చచ్చిపోయేంత వరకు మనం ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? లెట్స్ టేక్ రిస్క్. రిస్క్ తీసుకుందాం. ఎందుకు భయపడేది? ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? మనం పట్టణంలోనికి వెళ్తామా, అక్కడ ఎలాగో భోజనం లేదు, చచ్చిపోతాం. ఇక్కడ ఉంటామా, ఇక్కడ చచ్చిపోతాం. కాబట్టి ఎక్కడున్నా చచ్చిపోవటమే కదా, మనం లేసి అసలు శత్రువుల పాలలోకి వెళ్దాం అన్నారు వాళ్ళు. హల్లెలూయా. పట్టణంలో పోదాం అనుకుంటే మా పట్టణం ముందుకు క్షామం ఉన్నందున అచ్చట చనిపోదుము, ఇచ్చట ఊరు కూర్చున్నాను, ఇచ్చటను చనిపోదుము. పదండి, చెప్పండి పదండి. పక్కన వాళ్ళు చెప్పండి పదండి. మూవ్ ఫార్వర్డ్. టెల్ టు సంబడి మూవ్ ఫార్వర్డ్. టెల్ టు సంబడి టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. అమ్మ, దేని గురించి నమ్ముతున్నా నాకు తెలియదు. వాక్యంలో ఉంది, మీరు కేవలం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం చేయువారు. కేవలం విని 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 మోసపుచ్చుపోద్దు. నో, యు నీడ్ టు టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. కాబట్టి పదండి, సిరియన్ల దండపేటలోనికి పోదాం రండి. వారు మనల్ని బ్రతుకునిచ్చిన బ్రతుకుదాము, మనల్ని చంపిన పదండి. లెట్స్ గో, లెట్స్ డూ సంథింగ్, లెట్స్ జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. టెల్ టు సంబడి జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. బికాస్ యూ హ్యావ్ ఎ వర్డ్. అమ్మా, ప్రవక్త మాట్లాడాడు, వాగ్దానం వచ్చింది, ప్రవచనం వచ్చింది. చదువుకున్న వాళ్ళు కాముకున్నారు, రాజులు కాముకున్నారు, అగ్రస్థానాల్లో ఉన్నవారు కాముకున్నారు, మంత్రులు కాముకున్నారు, బాగా చదివిన విద్యావంతులు కాముకున్నారు, సైనికులు కాముకున్నారు. 4 కుష్ఠరోగులు. వారందరూ ఈ వాగ్దానం ఎట్లా నెరవేరుద్దాన్ని కొట్టుకులాడుతూ ఉంటే, ఇది ఎట్లాగా సాధ్యమైద్దాన్ని కొట్టుకులాడుతూ ఉంటే, 4 వారు లేచి విశ్వాసంతో నడవటం ఆరంభించారు. 4 స్పందించడం ఆరంభించారు. వారుకున్న లేమిని లెక్క చేయలేదు. వారుకున్న ఐ మీన్ ద సిక్నెస్, వారుకున్న రోగమును లెక్క చేయలేదు. వారుకున్న కుష్ఠ రోగము, వారుకున్న ఆ ఇనెబిలిటీ, ద డిసెబిలిటీ వారు కేర్ చేయలేదు. ఎందుకని? ఇట్స్ నాట్ అబౌట్ దర్ ఎబిలిటీ, ఇట్స్ అబౌట్ ద వర్డ్ దట్ దే హ్యావ్ రిసీవ్డ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ద వర్డ్ దట్ ఇస్ అపాన్ యువర్ లైఫ్. నీ ఎబిలిటీని బట్టో, నీ సామర్థ్యమును బట్టో, నీ జ్ఞానమును బట్టో, నీకున్న ఎక్స్పర్టైజ్ని బట్టో, వాటిని బట్టి కాదు, నీ పైన ఉన్న దేవుని కృపను బట్టి. హల్లెలూయా. బలము గలవారు యుద్ధములు గెలవరు, ఒడి గలవారు పరుగునది గెలవరు. బలము గలవారికి అనుగ్రహ, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. ఇవన్నీ ఎవరి వలన? పొందగోరు వాని వలన, ప్రయాసపడే వాని వలన కాదు, కరుణించి దేవుని వలన. ఇట్స్ నాట్ అబౌట్ మై లెప్రసీ, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ ఆర్ వాట్ ఐ డోంట్ హ్యావ్. అంత నాతోనే ఉన్నారా? ఆపేయమంటారా, కంప్లీట్ చేయమంటారా? సంధ్య చీకటి ఎందు 5వ వచనం చూడండి. మీ బైబిల్ చూస్తే బైబిల్ చూడండి, స్క్రీన్ మీద కనపడితే స్క్రీన్ మీద చూడండి. బట్ ఐ వాంట్ యూ టు సీ.
నేనేం చదువుతున్నాను మీరు గ్రహించాలని కోరుతున్నాను. సంధ్య చీకటి ఎందు సిరియన్ల దండు పేటలోకి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరు కనబడకపోయిరి. వాట్ ఈస్ దిస్? అమ్మ, సిరియనులు శత్రువులు వారు బయట గుడారాలు వేసుకొని ఇశ్రాయేలు దేశము చుట్టూ వారు కాపు కాసి ఉంటే ఈ 4 కుష్ఠరోగులు నడవలేక కుంటుకుంటూ వారు వాసనతో, వారి రోగముతో, వారికున్న అసమర్థతతో, వారికున్న డిసెబిలిటీతో నడుచుకుంటూ వచ్చి చూస్తే సిరియనుల దండు పేటలోకి చూసినప్పుడు అక్కడ ఎవరు కనపడలా. ఎందుకు కనపడలా? వర్డ్ 6 6వ వచనంలో చూస్తే యెహోవా రథముల ధ్వనియు, కమాన్ మీ బైబిల్ చదవాలి నాతో పాటు, రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, కమాన్ గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండునకు వినపడినట్లు చేయగా. హల్లెలూయా! ఏం హల్లెలూయా ఇది? ఏ లౌడ్ హల్లెలూయా! కమాన్, మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. ఈ వచనం నాకు అర్థం చేసుకోవటానికి, ఈ వచనం చదివి దేవుడిని ఎంత స్తుతిస్తున్నారో మీకు అర్థం కావట్లా. 4 కుష్ఠరోగులు నడిచి వస్తున్నారు. వారికి అందం లేదు, వారికి డిగ్రీ లేదు, వారికి అనుభవం లేదు, వారికి ఇన్ఫ్లుయెన్స్ లేదు, వారికి ఏమీ లేదు. వీరు 4 నడిచి వస్తూ ఉంటే దేవుడు చూచాడు, నా మాట నమ్మిన వారు వీరే, నా మాటకు స్పందిస్తున్న వారు వీరే, నా మాటకు విధేయులైన వారు వీరు. దేవుడు చూశారు. వీరు 4 నడిచి వస్తుంటే శత్రువులకు రథముల ధ్వని వినపడినట్లుగా చేశాడు. వీరు 4 నడిచి వస్తుంటే గుర్రముల ధ్వని వినపడినట్లుగా చేశాడు. కమాన్, 4 నడిచి వస్తుంటే సమూహముల, గొప్ప సమూహపు ధ్వని వినపడినట్లుగా చేశాడు. హల్లెలూయా! లౌడ్ హల్లెలూయా! హల్లెలూయా! నా మాటలు అర్థమవుతున్నాయా? ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ యూ. అమ్మ, నువ్వు అనుకోవచ్చు నాకేముంది పాస్టర్ గారు, ఐఎమ్ ఏ సింగిల్ లేడీ, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. హే, మై మదర్ ఈజ్ ఎ సింగిల్ మదర్, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. మై ఫాదర్ ఈజ్ ఎ సింగిల్ మ్యాన్, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. వీ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ ఎబిలిటీ, మాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేదు, మాకు ఏమీ లేదు. వీ హావ్ బీన్ త్రూ సో మెనీ ఫెయిల్యూర్స్. హలో, ఇట్స్ నాట్ అబౌట్ యూ. టెల్ టు సంబడి ఐ హ్యావ్ గాడ్. టెల్ టు సంబడి ఐ హ్యావ్ గాడ్. టెల్ టు సంబడి ఐ హ్యావ్ గాడ్. టెల్ టు సంబడి. కనీసం 3 తట్టుకొని చెప్పాలి, 3 పిలిచి చెప్పాలి, ఐ హ్యావ్ గాడ్. చూడండి, పైనుండి దేవుడు చూసి ఈరేంద్ర నాయన నేను ఉన్నట్టే చెప్పట్లేదు వీళ్ళు అనుకుంటున్నాడు ఆయన. గెట్ ఎక్సైటెడ్ ఇఫ్ యూ రియల్లీ ఎక్సైటెడ్ దట్ యూ హ్యావ్ గాడ్. మీరందరూ ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ దట్ యూ హ్యావ్ గాడ్? కమ్ ఆన్, టెల్. కనీసం 3 పిలిచి చెప్పండి, ఐ హ్యావ్ గాడ్. చెప్పరా? కుష్ఠరోగులు అడుగు, ఏముంది మీరు? వీళ్ళు వస్తే అంటే ఏంటి, ఏం జరిగింది? అమ్మా, మీరు ఆయన మాటకు లోబడి బయలుదేరితే మీతో పాటు పరలోక సైన్యం బయలుదేరుతుంది, మీతో పాటు దేవుని సమూహం బయలుదేరుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా! రాజులు అంతఃపురంలో ఉండగా, మంత్రులు అంతఃపురంలో ఉండగా, జ్ఞానులు వారు తమ యొక్క శాలలో ఉండగా, ఎవరు పనిలో వారు ఉండగా, దేవుని వాగ్దానం మీద ఎలా జరిగింది, క్లారిటీ, ఇంకో దర్శనం, ఇంకో ప్రవచనం, ఇంకో నడిపింపు, ఇంకో క్లారిటీ. ఇట్లాగా నువ్వు ఆలోచిస్తా, నీ కన్ఫ్యూషన్ ఎన్ని పెట్టుకొని ఉంటే 4 కుష్ఠరోగులు, 4 కుష్ఠరోగులు, విత్ ఆల్ దేర్ డిసేబిలిటీస్, విత్ ఆల్ దేర్ ఇనబిలిటీస్, విత్ ఆల్ దేర్ లేమ్, ఐ మీన్ ద లేమ్నెస్ దట్ దే హ్యావ్, వారికున్న కుంటితనం, వారికున్న అవిటితనం, వారికున్న అవన్నీ, వాటన్నిటితో వెళ్తుంటే దేవుడు అన్నాడు, హే, యూ షుడ్ అండర్స్టాండ్, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ మై వర్డ్ ఓవర్ యువర్ లైఫ్, ఇట్స్ అబౌట్ మీ అపాన్ యూ. అందుకని దావీదును చూసి సౌలు అన్నాడు, అసలు నువ్వు కనీసం గొలియాతు మోకాల దాకా నొస్తావంట అబ్బాయి. వాడుక భాషలో చెప్తున్నా, కొంచెం విలేజ్ వచ్చాయి ఇప్పుడే. కనీసం గొలియాతు చెప్తున్నావు, అసలు అతను ఏమో చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు, నీకు అసలు యుద్ధమే రాదే, కనీసం నా కోట్ అన్న ట్రై చేయి. ఇచ్చాడు ఈ కోట్ తీసి, మొయ్యలేకపోతున్నాను సార్, నా వల్ల కాదు. ఎందుకని సౌలుది వేరు, ఇతనిది వేరు. అసలు దేవుడు అసలే పశ్చాత్తాపడుతుంది, మళ్ళీ ఆయన కోటి ఎందుకు? నాకు ఇది వాడుక లేదు, మరి ఎట్లా వెళ్తావు? ఒక కర్ర చాలు. హలో, కర్ర అవతలు ఉన్నవాడు భయంకరమైనడయ్యా, నీకు అర్థం కావట్లా. సార్ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు నన్ను చూస్తున్నారు, నన్ను కాదు, నా పైన ఉన్న దేవుడిని చూడండి. సార్, ఇట్స్ నాట్ అబౌట్ మీ సార్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఐఎమ్ సెలెక్టెడ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, I have given an opportunity, it's not about me. The company has opened for me, it's not about me. దేవుడు నాకు బిజినెస్ ఇచ్చాడు, it's not about me. దేవుడు నాకు ఆశీర్వదించాడు, it's not about me. దేవుడు నాకు వివాహ సంబంధం తీసుకొచ్చాడు, it's not about me. It's about the God whom I have. నేను కలిగిన దేవుడు. అవునా? నీకు యుద్ధం రాదు, ఎవరు చెప్పారు నాకు రాదని? నిన్నే ఎలుగుబంటిని చంపా, మొన్నే సింహాన్ని చంపా. అతను కత్తితో వస్తాడో ఈటితో వస్తాడో, నేను సైన్యములకు అధిపతికి యెహోవా పేరట వెళ్తాను. I have God. I have God. I have God.
మీరందరూ చాలా చెప్పచ్చు, ఇది ఎట్లాగా నీకు ఎట్లా జరుగుతుంది టెల్ దెమ్ ఐ హ్యావ్ గాడ్. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? వీరు నలుగురు వెళ్ళారు, అయిపోతుంది. వీరు నలుగురు వెళ్ళారు, వీళ్ళు నలుగురు వెళ్తా ఉంటే గుర్రముల ధ్వని. వీరు నలుగురు కుష్ఠరోగులు నడిస్తే శత్రువుల చెవిలో. ఏం చెప్తున్నాను? ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ వాక్ ఇన్ ఒబీడియన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టెల్లింగ్ యు, యు బికమ్ ఎ థ్రెట్ టు ద కింగ్డమ్ ఆఫ్ ఎనిమీ. నువ్వు శత్రువు రాజ్యములకు నువ్వు భయమును కలిగించే వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. ఆ ధ్వని పేర్లు చెప్పండి, ఒక్కసారి ముగించేస్తా. యెహోవా ఏం చేశాడు? 6వ వచనం చూసే చెప్పండి, పర్వాలా. రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియల దండునకు వినబడినట్లు చేయగా. హల్లెలూయా. వారు ఏం చేశారంటే, మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేల్ రాజు హిత్తీయుల రాజులకు, ఐగుప్తీయుల రాజులకు బద్దెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని ఏం చేశారంటే, వారందరూ తమ 7వ వచనం పెట్టండి క్విక్గా. వారందరూ లేచి తమ గుడారములోనైనను, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, గుర్రములోనైనను, ఇంకా గాడిదలలోనైనను, ఇంకా దండుపేటలు ఉన్న వాటిలోనైనా ఏమీ తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయుండిరి. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను వేధిస్తున్న సమస్య, రోగము, పరిస్థితి, అప్పు ఏదైనా ఈ రోజున వాటి బ్యాగ్ సర్దుకొని మీ యొద్ద నుంచి పారిపోవును గాక. హల్లెలూయా. పారిపోయారు. ఇప్పుడు 8వ వచనం. పారిపోయిన తర్వాత కాబట్టి ఆ కుష్ఠరోగులు, ఇంకా పేరు మారలేదు అది, ఆ కుష్ఠరోగులు ఆ దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఒక గుడారంలోకి వెళ్ళి భోజన పానములు చేశారు. ఒక గుడారంలోకి వెళ్ళారు. ఫస్ట్ తినేసారు. ఫస్ట్ చేసే పని అదే కదా. ఫస్ట్ తినేసారు, భోజన పానములు చేసి అచ్చటి నుంచి నాకు అర్థం కాదు, వెండి బంగారాలు బట్టలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు యుద్ధానికి వస్తే వెండి తెచ్చారు, వీళ్ళు యుద్ధానికి వస్తే బంగారం తెచ్చారు, వీళ్ళు యుద్ధానికి వస్తే నగలు తెచ్చారు. యూ షుడ్ అండర్స్టాండ్, విత్ ద ప్రాబ్లం కమ్స్ ప్రొవిజన్. నీ సమస్యతో పాటు దేవుడు సమకూర్పును కూడా తీసుకొని వస్తాడు నీ దగ్గరికి. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడేది? శత్రువులు చంపడానికి వచ్చారు. వీళ్ళ దగ్గర వెండి ఉంది, వీళ్ళ దగ్గర బంగారం ఉంది. లోపలికి వెళ్ళి చూసారు, ఫస్ట్ తినేసారు. గబగబ తినేసిన తర్వాత చూసి వెండి బంగారంలోనే అవన్నీ తీసుకొని వెళ్ళి దాచిపెట్టారు. తిరిగి వచ్చి మరి ఒక గుడారంలోకి వెళ్ళారు. ఆ గుడారంలో కూడా సొమ్ము ఉంది, ధనం ఉంది. మళ్ళీ అక్కడ భోజనం చేశారు. అక్కడ కూడా భోజనం చేశారు. యాక్చువల్గా అక్కడ తిని మళ్ళీ సొమ్ము ఎత్తుకుని వీళ్ళన్ని గుడారాలు మొత్తం తీసుకుని వెళ్ళి అప్పుడు రాజుకి చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారని. హల్లెలూయా. ఎందుకని? విధేయునికే సమకూర్పు. కమ్ ఆన్, ద ప్రొవిజన్ ఇస్ ఫర్ ద ఒబీడియంట్. హల్లెలూయా. నా మాట వింటున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? దీవించబడుతున్నారా? మీ ఆత్మలు మండుతున్నాయా? హల్లెలూయా. ఇట్స్ లైక్ ఎ ఫైర్ షట్ అప్ ఇన్ మై బోన్స్ టుడే. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. వారు అక్కడి నుంచి పారిపోయాడు. విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి, అర్థం కాల, ఇవన్నీ తీసుకున్నారు. వెళ్ళి ద్వారపాలకుని దగ్గరికి చెప్పారు. అక్కడికి వెళ్ళాం, ఎవరు లేరు. వాళ్ళు అక్కడ నుంచి రాజు దగ్గరికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. రాజు మనుషులను పంపించాడు, చూస్తే ఎవరు లేరు. అప్పుడు వారందరూ బయటకు వచ్చారు. వాక్యంలో రాయబడింది, క్రిందకు వచ్చేస్తే 16వ వచనానికి రండి. వర్స్ 16 జనులు బయలుదేరి కాబట్టి యెహోవా మాట చొప్పున, అందరూ ఆ మాట కొరకు అందరు చెప్పండి, యెహోవా మాట చొప్పున. మరలా చెప్పాలి, యెహోవా మాట చొప్పున. ఏం జరిగింది? రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్న పిండియు 2 మానికల యావలను అమ్మబడిన. వర్స్ 18 18వ చివరి భాగము దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరు. హలో, టేక్ రిస్క్, టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. దేవుని మాట ఉందా నీకు? వాగ్దానం ఇచ్చాడా? ఆయన ఎదురు నుంచి మాట పొందుకున్నావా? దేనికోసం వెయిట్ చేయొద్దు. టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. కొంచెం స్టార్టింగ్లో ఫెయిల్ అవుతావా? డోంట్ వరీ. అట్లీస్ట్ యూ కెన్ సెలబ్రేట్ దట్ యూ హ్యావ్ ట్రైడ్. నువ్వు ట్రై చేసావని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ గాడ్ ఆనర్స్ యువర్ ఫెయిల్యూర్స్. దేవుడు మరలా అవకాశం ఇస్తాడు, నువ్వు మరలా బిల్డ్ చేయి. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు. అంతేగాని దేవుడికి ఇచ్చిన తలాంతును దాచిపెట్టి సోమరువై కృపను కోల్పోవద్దు. ఆయన లెక్క అడగటానికి వస్తాడు. నువ్వు దాన్ని మల్టిప్లై చేయి. ఉన్నతమైన వాటి మీద నియమిస్తాడు. ఆయన నీకు ఉన్నతమైనవి అనుగ్రహిస్తాడు. నేను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. నీ పరిధిని విస్తరింపచేస్తాడు.
హల్లెలూయా. భయపడద్దు. ఎందుకని? యు హ్యావ్ గాడ్. నీకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.